person. Against property, against person. Okay. Anything else? నాలుగు రకాలుగా చేసుకోవచ్చు మనం. చెప్పండి. నేను చెప్పే క్లాసెస్ అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నావా? క్లియర్ గా? Yes, అర్థమవుతున్నాయి మేడం. Then why don't you answer back? స్పెషల్ డిగ్రీ ద్వారా చేయొచ్చు, అటాచ్మెంట్ చేసి చేయొచ్చు, వితౌట్ అటాచ్మెంట్ లేకుండా చేయొచ్చు. ఓకే. బై అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని కూడా చేయొచ్చు మేడం. బై అపాయింట్ ఏ రిసీవర్ అంటే కంపెనీకి సంబంధించిన ఏమైనా ఉన్నప్పుడు బై అపాయింటింగ్ ఏ రిసీవర్ కూడా చేయొచ్చు. లేదా కోర్ట్ ఇంకా ఏదైనా నేచర్ లో Nature of చేయాలని court. అనుకుంటే అప్పుడు అట్లా కూడా Yes. చేయొచ్చు. డిగ్రీలో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి కనుక రాసి ఉంటే అట్లా కూడా చేయొచ్చు. Yes, madam. సో అవి మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఒక డిగ్రీ కోర్ట్ పాస్ చేసినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే అవి మోడ్స్ అన్నమాట. ఒకటి, ప్రాపర్టీ డెలివర్ చేసి ఏ వ్యక్తికి అయితే ఆ ప్రాపర్టీ స్వాధీనపరచాలని ఆ డిగ్రీలో రాసిందో ఆ ప్రాపర్టీ ఆ వ్యక్తికి స్వాధీనపరచి డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు, అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ డెటార్. జడ్జ్మెంట్ డెటార్ ఎవరైతే ఉన్నారో, ఎవరికి ఎగెనిస్ట్ అయితే ఆ డిగ్రీ పాస్ అయినందో వారిని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో డిటైన్ చేసి కూడా ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అమలు పరచచ్చు. ఎగ్జిక్యూట్ చేయడం అంటే డిగ్రీని అమలు పరచడం. జడ్జ్మెంట్ డెటార్కి ఎగెనిస్ట్ గా డిగ్రీ వస్తుంది కదా, వారు ఆ డిగ్రీలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ జడ్జ్మెంట్ డెటార్ అబాయిడ్ లేకపోతే డిగ్రీ హోల్డర్ కోర్టును ఆశ్రయిస్తారు, మీరే ఈ డిగ్రీని అమలు పరచండి అని చెప్పి. అప్పుడు అందులోనూ జడ్జ్మెంట్ డెటార్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా అయినా చేయొచ్చు, లేదా డిగ్రీ హోల్డర్ ఏ మోడ్ ఎంచుకుంటే ఆ మోడ్ లో అయినా చేయొచ్చు. లేదు, కోర్టుకి డిగ్రీ హోల్డర్ అడిగారని అదే మోడ్ లో చేయాలని లేదు, కోర్టుకి ఇతరత్ర వేరే మోడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలని అదే జస్టిఫైబుల్ అనిపిస్తే ఆ మోడ్ లో కూడా చేయొచ్చు. సో అవి 4 మోడ్స్. ఒకటి, బై డెలివరీ పొజిషన్ టు ద పర్సన్. ఎవరికి అయితే డెలివరీ చెందాలని రాసిందో ఆ పర్సన్ కి ఆ పర్టికులర్ ప్రాపర్టీ డెలివర్ చేసి దాని ద్వారా డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్రాపర్టీని అటాచ్ చేసి దాన్ని అమ్మి ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 వచ్చింది, ఒక పర్సన్ కి అగైనెస్ట్ డిగ్రీ పాస్ అయింది, ఆ పర్సన్ ఆ ₹1,00,000 కట్టలేదు జడ్జ్మెంట్ డెటార్ తో. అతని ప్రాపర్టీస్ ఏమైనా ఉండుంటే అవి కోర్ట్ జప్తు చేసి అటాచ్ చేసిన తర్వాత వారు భయపడి ఆ డబ్బు కట్టేస్తే వెళ్ళని గుడ్. లేదంటే అటాచ్ చేసిన ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని అమ్మి ఆ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీ హోల్డర్ కి ఇప్పించవచ్చు. ఈ సెకండ్ మోడ్. థర్డ్ మోడ్, బై అపాయింటింగ్ ఆ రిసీవర్. మనం చదువుకున్నాం కదా, రిసీవర్ కంపెనీస్ విషయంలో అవి రిసీవర్ అపాయింట్ చేస్తుంది. అంటే అప్పటి నుంచి ఆ కంపెనీ కానీ ఫర్మ్ కానీ లావాదేవీలు ఏమైతే ఉంటాయో ఆ కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, అవన్నిటిని ఇంకా రిసీవర్ చూస్తారనమాట. ప్రస్తుతానికి ఆ రిసీవర్ హోల్డ్ లో ఉంటా ఆ కంపెనీ కానీ ఫర్మ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ కానీ. రైట్, అదొక మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అండ్ దెన్ ద అదర్ మోడ్ ఇస్ కోర్టు ఏ విధంగా ఏది జెనైన్, ఏది కరెక్ట్ అని భావిస్తుందో అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్, డిగ్రీలో ఏ మోడ్ ద్వారా ఇది అమలు పరచాలని రాసి ఉంటుందో, డిగ్రీలో ఏదైతే అనౌన్స్ చేస్తుందో అట్లనే ఆ మోడ్ ద్వారా కూడా దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద 5 మోడ్స్. అండ్ ఈ మోడ్స్ లో ఏ మోడ్ ద్వారా అయినా ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఎగ్జిక్యూటింగ్ కోర్టుకు ఉంటుంది. దీన్ని మనం 51లో చదువుకున్నాం. రైట్, విల్ గో ఇంటు 52 now. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ అగైన్స్ లీగల్ రిప్రజెంటేటివ్. లీగల్ రిప్రజెంటేటివ్ గురించి మనం 50లో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం 50లో? విల్ డీల్ విత్ దట్ లాటర్, దాని కనెక్టెడ్ సెక్షన్ వచ్చినప్పుడు. సో 52లో ఏం చెప్తారంటే, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ అగైన్స్ లీగల్ రిప్రజెంటేటివ్. ఒక డిగ్రీని లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైన్స్ గా అయితే ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తాము అని. యూజువల్ గా డిగ్రీని ఎవరికి అగైన్స్ గా ఎన్ఫోర్స్ చేస్తారు?
జడ్జ్మెంట్ డెటార్ కి ఎగెనిస్ట్ గా. Judgment debtor. జడ్జ్మెంట్ డెటార్ ని మనం ఇన్ షార్ట్ జేడిఆర్ అని పిలుస్తాము, డిగ్రీ హోల్డర్ ని డిహెచ్ఆర్ అని పిలుస్తాం. ఎవరికి ఫేవరబుల్ గా కోర్ట్ డిగ్రీ పాస్ చేసి ఉంటుందో వారు డిగ్రీ హోల్డర్ అవుతారు. ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఎగెనిస్ట్ గా డిగ్రీ పాస్ అయి ఉంటుందో వారిని జడ్జ్మెంట్ డెటార్ అని పిలుస్తాం. సో ఇవి బేసిక్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్ షార్ట్ ఐల్ కాల్ దమ్ జేడిఆర్ అండ్ డిహెచ్ఆర్ ఫర్ మై కన్వీనియన్స్. రైట్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ అగైన్స్ లీగల్ రిప్రజెంటేటివ్ అనే అంశం గురించి 52 చెప్తుంది, సెక్షన్ 52. సో వాట్ ఇట్ సేస్, I'll read the section for you. Where a decree is passed against a party as the legal representative of a deceased person. చనిపోయిన వ్యక్తి యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ గా ఒక పర్సన్ ఉండినప్పుడు వారికి అగైన్స్ గా డిగ్రీ పాస్ అయి ఉండినప్పుడు, అండ్ ది డిగ్రీస్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ మనీ, అవి మనీ డిగ్రీస్ అయినప్పుడు. మనీ డిగ్రీస్ అంటే నేను చెప్పాను, ఏ డిగ్రీ ద్వారా అయితే డిగ్రీ హోల్డర్ కి డబ్బు కట్టమని ఆర్డర్ చేస్తారో అటువంటి డిగ్రీస్ అన్ని మనీ డిగ్రీస్. మనీ డిగ్రీస్ కాకుండా ఇంకా వేరే డిగ్రీస్ ఏముంటాయంటే చూస్తాం కదా, పొజిషన్ కోసం చూస్తాం, ఇంజంక్షన్ కోసం చూస్తాం, లేకపోతే రైట్ డిక్లేర్ చేయమని చేస్తాం, పార్టిషన్ కోసం చేస్తాం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా ఓన్లీ డబ్బు కట్టమని ఆర్డర్ చేసిన డిగ్రీస్ ఏమైతే ఉంటాయో వాటిని మనం ఏం షార్ట్ మనీ డిగ్రీస్ అని పిలుచుకోవచ్చు మన లేమన్ లాంగ్వేజ్ లో. సో ఏదైనా ఒక డిగ్రీ లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైనెస్ట్ గా పాస్ అయినప్పుడు అండ్ ఆ డిగ్రీ మనీ రిలేటెడ్ గా పేమెంట్ ఆఫ్ మనీకి సంబంధించి అయినప్పుడు దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. వేర్ డిగ్రీస్ పాస్ అగైనెస్ట్ ఏ పార్టీ యాజ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్. చనిపోయిన వ్యక్తి ఇక్కడ ఎవరవుతారు? ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ డెటార్ అవుతారు. జడ్జ్మెంట్ డెటార్ స్థానంలోనూ ఒక లీగల్ రిప్రజెంటేటివ్ ని యాడ్ చేసినప్పుడు అండ్ వారికి అగైనెస్ట్ గా డిగ్రీ పాస్ అయి ఉండినప్పుడు అండ్ అటువంటి డిగ్రీ పేమెంట్ ఆఫ్ మనీకి సంబంధించి ఉండినప్పుడు, పేమెంట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ వాట్ అంటే అవుట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ది డిసీజ్డ్. చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ నుంచి లీగల్ రిప్రజెంటేటివ్ డబ్బు పే చేయమని చెప్పి డిగ్రీ పాస్ చేసి ఉండినప్పుడు అటువంటి డిగ్రీని ఎట్లా అమలు పరుస్తాము అంటే ఇట్ మే బి ఎగ్జిక్యూటెడ్ బై ద అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ అయితే డిసీజ్డ్ పర్సన్ కి చెంది ఉంటుందో, ఐ టోల్ యూ డిసీజ్డ్ పర్సన్ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఏమైతే ఉంటుందో అది అమ్మి దాని ప్రొసీడ్స్ ఏమైతే ఉండినాయో దాన్ని తీసుకొచ్చి ఆ డిగ్రీ హోల్డర్ కి ఇప్పిస్తారు. దట్ ఈస్ హౌ ఆ డిగ్రీ ఈస్ ఎగ్జిక్యూటెడ్. రైట్. సో వేర్ no such property remains in the possession of judgment debtor possession. ఇక జడ్జ్మెంట్ డెటార్ ఎందుకు వచ్చారండి? మనం ఎవరికి అగైనెస్ట్ గా డిగ్రీ కోసం చదువుకున్నాం? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీ లీగల్ రిప్రజెంటేటివ్. మరి ఇక్కడ మళ్ళీ జడ్జ్మెంట్ డెటార్ అండ్ టెర్మినాలజీ ఎందుకు వాడారు? వేర్ నో సచ్ ప్రాపర్టీ రిమైన్స్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్ అంటే ఏపీలోనూ ఆల్రెడీ డిగ్రీ పాస్ అయిందా, ఒరిజినల్ గా సూట్ ప్రొసీడింగ్స్ జరుగుతుండినప్పుడు జడ్జ్మెంట్ డెటార్ చనిపోతే వారి స్థానంలో వారి లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉండినారో వారిని యాడ్ చేశారు. ఇప్పుడు డిగ్రీ వారికి అగైనెస్ట్ గా పాస్ అయిపోయింది. ఇక్కడ వారు ఏమవుతారు? ఇప్పుడు జడ్జ్మెంట్ డెటార్ అవుతారు. అందుకని ఆ టెర్మినాలజీ కింద వాడతారనమాట. వేర్ నో సచ్ ప్రాపర్టీ రిమైన్స్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్. అలా డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన జడ్జ్మెంట్ డెటార్ యొక్క ప్రాపర్టీ అతని స్థానం తీసుకున్న లీగల్ రిప్రజెంటేటివ్ కి అయితే వచ్చిందో అటువంటి ప్రాపర్టీ ఇంకా వారి పొజిషన్ లో లేదట. ఎవరైతే సో కాల్డ్ లీగల్ రిప్రజెంటేటివ్ హూ స్టెప్డ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్ స్థానంలోకి వచ్చిన ఆ లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వారు ఆ ప్రాపర్టీని యూజ్ చేసేసారు. లేదు, వేర్ నో సచ్ ప్రాపర్టీస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్ అండ్ హీ ఫెయిల్స్ టు సాటిస్ఫై ద కోర్ట్ that he has duly applied such property of the deceased. ఈ ప్రొవిజన్ మనం ఆల్రెడీ సెక్షన్ 50 లో చదువుకున్నాం. సో వారి పొజిషన్ లో జడ్జ్మెంట్ డెటార్ దగ్గర చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ ఆ లీగల్ రిప్రజెంటేటివ్ దగ్గర లేదు. ఆ లీగల్ రిప్రజెంటేటివ్ ఆ ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేసారు. అండ్ అది ఒక పర్పస్, ఒక లీగల్ పర్పస్ కోసం, ఒక జెన్యూన్ పర్పస్ కోసం ఆ డబ్బులు అయితే ఖర్చు పెట్టలేదు. అతని పర్సనల్ దానికో లేకపోతే అతని వ్యసనాలకో వాడేసుకున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే అతన్ని పర్సనల్ ప్రాపర్టీకి అగైనెస్ట్ గా కోర్ట్ ప్రొసీడ్ అవుతుంది అని చెప్తారనమాట. Where no such property remains in the possession of the judgment debtor and he fails to satisfy the court కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలోనూ ఫెయిల్ అవుతారనమాట, విఫలం అవుతారు. ఏమని? ఆ ప్రాపర్టీని ఏం చేశారు, అమ్మిన తర్వాత ఆ ప్రొసీడ్స్ దేనికి యూజ్ చేశారు, వచ్చిన డబ్బుని దేనికి యూజ్ చేశారు అనేది
ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కనుక కోర్టుకి ఇచ్చి కోర్టుని అది పద్ధతి ప్రకారమే వాడారు, కరెక్ట్ పర్పస్ కే వాడారు అనే విషయంలోనూ కోర్టుని కనుక సాటిస్ఫై చేయలేకపోతే అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? He fails to satisfy the court that he has duly applied such property of the deceased as is proved to have come into his possession. అతని పొజిషన్ లోకి వచ్చిన ప్రాపర్టీని ఒక పద్ధతి అయిన పర్పస్ కి యూజ్ చేయలేదు అని చెప్పి కోర్టుని కనుక ఒక పర్పస్ఫుల్ దీనికి నేను చెప్పాను కదా, ఇమ్మోరల్ పర్పసెస్ కి అలాంటి వాటికి కనుక ఆ ప్రొసీడ్స్ ని యూజ్ చేసేసిన, లేదంటే అతన్ని పర్సనల్ యూజ్ కి యూజ్ చేసేసిన, రైట్ఫుల్ పర్పస్ కి ఏం యూజ్ చేయలేదు. లేదు జడ్జ్మెంట్ అట్లా చనిపోయారు అనుకోండి, ఆయనకి ఇంకా ఏమైనా అప్పులు ఉండినాయనుకోండి, ఆ అప్పులు తీర్చడానికి ఈ ప్రాపర్టీ అమ్మేసి ఏమైనా వారి అప్పులు తీర్చారనుకో వచ్చిన డబ్బుతో, అది రీజనబుల్ పర్పస్. లేదు ఆ జడ్జ్మెంట్ అటార్కి ఎవరైనా పిల్లలు ఉన్నారు, వారిని చదివించడానికి ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తారనుకో, దట్ ఈస్ రైట్ఫుల్ పర్పస్. లేదు జడ్జ్మెంట్ అటార్కి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయడానికి ఇవి యూజ్ చేశారనికి మనీ, దట్ ఈస్ అ రైట్ఫుల్ పర్పస్. అవి కాక అతని పర్సనల్ యూజ్ కి కానీ ఇమోరల్ పర్పసెస్ కి కానీ చనిపోయిన జడ్జ్మెంట్ అటార్ దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏమైతే ఉందో అది ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కనుక వాడేస్తే అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఆ లీగల్ రిప్రజెంటేటివ్ ఓన్ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేస్తుంది. Yes, the decree may be executed against the judgment debtor to the extent of property in respect of which he has failed to satisfy the court in the same manner as if the decree has been against him personally. అతనికి వ్యతిరేకంగా డిగ్రీ వస్తే అతని పర్సనల్ ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో వాటి మీదకి కోర్టు ఎట్లా వస్తుందో అట్లనే అతని పర్సనల్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి అటాచ్ చేసో లేకపోతే అమ్మేసో ఆ ప్రొసీడ్స్ అన్నిటిని డిగ్రీ హోల్డర్ కి ఇప్పిస్తుంది. దిస్ ఇస్ హౌ a decree against a legal representative can be executed. Clear అండి? ఎస్ మేడం. Chala, we'll go into section 53 now. Liability of ancestral property. Ancestral property అంటే మీకు తెలుసు కదా, వారసత్వపు ఆస్తి. వారసత్వపు ఆస్తి కనుక ఈ సో కోల్డ్ లీగల్ రిప్రజెంటేటివ్ కి వచ్చి ఉంటే దాని పట్ల అతని బాధ్యత ఎంత అనేది, అంటే అది ఎవరికి చెందుతుంది అనేది కూడా చెప్తారనమాట. For the purposes of section 50 and section 52, section 50 and 52 లో చెప్పిన పర్పసెస్ నిమిత్తం అని సెక్షన్ 50 లో ఏం చెప్తారండి? లీగల్ రిప్రజెంటేటివ్ అంటే ఎట్లా తీసుకుంటామని చెప్తారు. జడ్జ్మెంట్ అటార్ కనుక డిగ్రీ పాస్ అవ్వకముందు కనుక చనిపోతే, డిగ్రీ సాటిస్ఫై అవ్వకముందు కూడా చనిపోతే వారి ప్లేస్ లోను కోర్టు వారి లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉండినారో వారిని తీసుకుంటారు, రైట్, ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్. అండ్ తీసుకున్న తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే ఈ సో కాల్ డిగ్రీ ఏవైతే ఉన్నిందో ఆ డిగ్రీని ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైనెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే, ఒకవేళ ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి చనిపోయిన జడ్జ్మెంట్ దగ్గర నుంచి ప్రాపర్టీ ఏదైనా వచ్చుంటే ఆ ప్రాపర్టీ ఎంత ఎక్స్టెంట్ వరకు వచ్చిందో అంత ఎక్స్టెంట్ వరకు ఆ డిగ్రీని సాటిస్ఫై చేస్తుంది అనమాట కోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన జడ్జ్మెంట్ దగ్గర నుంచి ఒక 2 లక్షల వర్త్ ప్రాపర్టీ అయితే వచ్చింది, డిగ్రీ అయితే 1 lakh వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ 2 లక్షల వర్త్ ప్రాపర్టీలోను ₹1,00,000 వరకు ప్రాపర్టీ తీసుకొని డిస్పోజ్ ఆఫ్ చేసేసి డిగ్రీ హోల్డర్ కి పే చేసిస్తారు, రైట్. లేదు జడ్జ్మెంట్ చనిపోతే అతనికి సంబంధించిన ఒక 50,000 వర్త్ ప్రాపర్టీ వరకు మాత్రమే అతని లీగల్ రిప్రజెంటేటివ్ వచ్చింది అనుకోండి. సో అతని లీగల్ రిప్రజెంటేటివ్ కింద యాడ్ చేసినప్పుడు డిగ్రీ అతనికి అగైనెస్ట్ గా పాస్ అయినప్పుడు ఇప్పుడు ఆ డిగ్రీ ₹1,00,000 కనుక పాస్ అయితే ఇతనికి వచ్చిన ప్రాపర్టీ ఎంత? జడ్జ్మెంట్ దగ్గర నుంచి 50,000 వర్త్ కదా. సో ఆ 50,000 వర్త్ ప్రాపర్టీ వరకు మాత్రమే ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయగలదు, అంతేగాని రెస్ట్ ఆఫ్ ద 50,000 కి అతని పర్సనల్ ప్రాపర్టీస్ కి అగైనెస్ట్ గా వెళ్ళడానికి లేదు. ఇస్ ఇస్ క్లియర్ అండి? ఇది సెక్షన్ 50 లో చెప్తారు, రైట్. ఎస్ మేడం. సో Yes, ఇప్పుడు సెక్షన్ 50ని అండ్ ఇప్పుడు చదువుకున్న సెక్షన్ 52ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొవిజన్ అయితే చదవాల్సి ఉండే. ఫర్ ద పర్పసెస్ ఆఫ్ సెక్షన్ 50 అండ్ సెక్షన్ మేడం 52 చిన్న డౌట్ మేడం. చెప్పండి. సెక్షన్ 50 ప్రకారం లీగల్ రిప్రజెంటేటివ్ 1 lakh లో 50,000 అదే జడ్జ్మెంట్ లెటర్ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు మిగిలిన 50,000 ఏదైతే డ్యూ ఉందో దానికి లీగల్ రిప్రజెంటేటివ్ ఇస్ నాట్ లైబుల్. No, he is not వెదర్ liable. లీగల్ రిప్రజెంటేటివ్ ఇస్ లైబుల్ ఆర్ నాట్? No, he is not liable. ఓకే Right? ఓకే మ్యామ్. యా Hello.
So for Yeah. the purposes of section 50 and section 52, ప్రాపర్టీ 52లో ఏం చదువుకున్నాం, లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైనెస్ట్ గా డిగ్రీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే మళ్ళీ సేమ్ ప్రొవిజన్ చెప్తారు. లీగల్ రిప్రజెంటేటివ్ కి చనిపోయిన జడ్జ్మెంట్ ఎటార్ దగ్గర నుంచి ఎంత వర్త్ ప్రాపర్టీ వచ్చిందో అంత వర్త్ ప్రాపర్టీ వరకు దాన్ని అటాచ్ చేసో అమ్మేసో ఆ ప్రొసీడ్స్ ని తీసుకుని వెళ్ళి డిగ్రీ హోల్డర్ కి ఇస్తారని చెప్పి సెక్షన్ 52లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ రెండు ప్రొవిజన్స్ ని దృష్టిలో పెట్టుకొని for the purposes of section 50 and section 52, property in the hands of a son or other descendant which is liable to be which is liable under Hindu law for the payment of the debt of the deceased ancestor in respect of which the decree has been passed shall be deemed to be the property of the deceased which has come into the hands of the son or other descendant of his legal representative. ఎట్లా చదివితే అర్థం కాదు, విభజించి చెబుతాను నేను. సో ఏం చెప్తున్నారంటే సో కాల్ జడ్జ్మెంట్ ఎటార్ ఎవరైతే ఉండినారో వారికి ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంక్రమించింది. అంటే వారి తాతగారి దగ్గర నుంచి జడ్జ్మెంట్ ఎటార్ కి ప్రాపర్టీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు జడ్జ్మెంట్ ఎటార్ చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుంది? జడ్జ్మెంట్ ఎటార్ కి లీగల్ హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ ప్రాపర్టీ వెళ్తుంది. అవునా? ఎస్ మేడం. Yes, ma'am. So here I'll take the example of 3 generations. Grandfather దగ్గర నుంచి ఫాదర్ కి వచ్చింది, ఫాదర్ దగ్గర నుంచి obvious గా సన్ కి వెళ్తుంది, because the property continues to be transferred if it is not partitioned, right? సో ఇక్కడ ఇది ఈ సందర్భంలో తీసుకుంటే ఇప్పుడు జడ్జ్మెంట్ ఎటార్ సన్ అయి ఉన్నారు అనుకోండి. ఇప్పుడు సన్ కి ఫాదర్ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు సన్ బీయింగ్ జడ్జ్మెంట్ ఎటార్ డిగ్రీ అతనికి అగైనెస్ట్ గా పాస్ అయింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు అతని తదనంతరం సన్ కి ఇంకా సన్స్ ఎవరైనా ఉండుంటే అలా వెళ్తుంది. లేదా ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్, ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ ఫాదర్ కి వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఫాదర్ జడ్జ్మెంట్ ఎటార్ అనుకోండి, రైట్? ఇప్పుడు జడ్జ్మెంట్ ఎటార్ చనిపోతే ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ఎవరికి వెళ్తాయి? జడ్జ్మెంట్ ఎటార్ యొక్క సన్ ఎవరైతే ఉండినారో వారికి వెళ్తాయి కదా. ఈ సినారియోలో విల్ రీడ్ ది సెక్షన్. ఏం చెప్తున్నారంటే ఫర్ ద పర్పసెస్ ఆఫ్ సెక్షన్ 50 and 52, ద ప్రాపర్టీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సన్ ఆర్ అదర్ డిసెండెంట్. ఇప్పుడు ఇట్లా ఎవరికి ఆ సన్ కి సంక్రమించిన ఆస్తి ఎవరైతే ఉందో, సన్ కాకపోతే ఇంక ఇతర డిసెండెంట్, ఇంకా what do you call this డిసెండెంట్ in తెలుగు? ఇంకెవరైనా వారసులకి సంక్రమించింది అనుకోండి. అయితే కొడుకు కాకపోతే ఇంకెవరైనా వారసులకి సంక్రమించింది అనుకోండి ఆ ప్రాపర్టీని ఎట్లా కన్సిడర్ చేయాలట? విచ్ ఈస్ లైబుల్. ఏది లైబుల్? దట్ ప్రాపర్టీ ఈస్ లైబుల్ అండర్ హిందూ లా ఫర్ ద పేమెంట్ ఆఫ్ ద డెట్ ఆఫ్ ద డిసీజ్డ్ యాన్సిస్టర్. చనిపోయిన వ్యక్తికి ఏమైనా అప్పులు కనుక ఉండుంటే ఆ అప్పులు ఆ ప్రాపర్టీ నుంచి తీర్చాల్సిన బాధ్యత హిందూ లా ప్రకారం ఉండుంటే, ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద డిగ్రీ హాస్ బిన్ పాస్డ్, అంటే అటువంటి ప్రాపర్టీ ఏమైతే ఉందో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే దాని నుంచి ప్రొసీడ్స్ తీసి అప్పులు ఏమైతే ఉండినాయో దాన్ని సాటిస్ఫై చేయొచ్చు అనే ప్రాపర్టీ ఏమైతే ఉందో అటువంటి ప్రాపర్టీ కొడుక్కి పాస్ అయింది అనుకోండి. కానీ ఇక్కడ దాన్ని ఎట్లా భావించమని చెప్తారంటే దట్ ప్రాపర్టీ షల్ బి డీమ్డ్ టు బి ద ప్రాపర్టీ ఆఫ్ ది డిసీజ్డ్ విచ్ హస్ కమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద సన్. ఆ కొడుకు చేతిలో వచ్చిన ప్రాపర్టీ ఏమైతే ఉందో సో కాల్డ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, అది ఆ డిసీజ్డ్ జడ్జ్మెంట్ ఎటార్ ప్రాపర్టీ కిందనే భావించండి, కానీ ఆ సన్ ప్రాపర్టీ కిందన భావించకూడదు ఫర్ పర్పస్ ఆఫ్ సెక్షన్ 50 and 52 అని. ఇఫ్ దిస్ ఇస్ నాట్ క్లియర్, ఐల్ గివ్ యు అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ అగైన్. సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లోను తాతగారి దగ్గర నుంచి ఆస్తి తండ్రికి వచ్చింది. తండ్రి మీద ఒక ప్రినోట్ సూట్ నడిచింది. ఆ ప్రినోట్ సూట్ 1 లక్ష రూపాయలకి పాస్ అయ్యింది. ఇప్పుడు ఆ తండ్రి ఆ ప్రాపర్టీ నుంచి ఏవైతే ఉందో ఇంకా అతనికి ఇతర ఏం ప్రాపర్టీస్ లేవో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఉన్నింది అనుకోండి. ఇప్పుడు ఆ డిగ్రీని ఎట్లా సాటిస్ఫై చేస్తా అంటే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అటాచ్ చేసి దాన్ని అమ్మేసి దాని ప్రొసీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి డిగ్రీ హోల్డర్ కి అయితే ఇప్పిస్తారు కదా. కానీ ఇక్కడ జడ్జ్మెంట్ ఎటార్ చనిపోయారు, వారి ప్లేస్ లోను వారి కొడుకైన సమ్ ఏ లీగల్ రిప్రజెంటేటివ్ ఫామ్ లో వచ్చిన్నారు, అతను జడ్జ్మెంట్ ఎటార్ అయినారు. ఇప్పుడు అతను ఏం క్లెయిమ్ చేస్తారంటే, అరే ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తి, పూర్వీకుల నుంచి మా ముత్తాతల దగ్గర నుంచి తాతగారికి వచ్చాయి, తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారికి వచ్చాయి, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చాయి. సో దట్ విల్ బి నౌ మై పర్సనల్ ప్రాపర్టీ. దాన్ని అమ్మి నేను ప్రొసీడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని క్లెయిమ్ చేస్తారనే ఉద్దేశంతో ఏం చెప్తారంటే, నో, అది మీ పూర్వీకుల నుంచి వచ్చిన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినప్పుడు అది డిగ్రీలోను ఆ ప్రాపర్టీ అమ్మి ప్రొసీడ్స్
తోను అప్పులు తీర్చాలని చెప్పి అటువంటి ప్రాపర్టీ లైబుల్ అయి ఉండినప్పుడు ఆ ప్రాపర్టీ జడ్జ్మెంట్ అటార్ ప్రాపర్టీని అవుతుంది. దానికి అగెనిస్ట్ గా డిగ్రీ హోల్డర్ ప్రొసీడ్ అవ్వచ్చు, అంతేగాని అది మీకు పర్సనల్ ప్రాపర్టీ అవ్వదు అని చెప్పి చెబుతుంది అనమాట. ఇది తెలియాలంటే ఎందుకు ఇట్లా ఈ లా ఉన్నిందంటే మనం షుడ్ గో బ్యాక్ టు హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ లో పయస్ ఆబ్లిగేషన్ అని ఒకటి ఉంటుంది. డస్ ఎనీవన్ నో అబౌట్ దిస్? ఎస్ మేడం, పయాస్ ఆబ్లిగేషన్. ఎస్, సెక్షన్ 6 లో చదువుకుంటాం అనమాట. ఇది చట్టం పయస్ ఆబ్లిగేషన్ ని గుర్తిస్తుంది. 1956 లో వచ్చిన హిందూ సక్సెషన్ యాక్ట్ పయస్ ఆబ్లిగేషన్ అనే ఆబ్లిగేషన్ ని గుర్తిస్తుంది. అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైతే ఉండినాయో అవన్నీ పయస్ ఆబ్లిగేషన్ అంటే ఏమిటంటే పూర్వీకులు చేసిన అప్పులు ఏమైతే ఉండినాయో అది వాళ్ళ వారసులు ఎవరైతే ఉండినారో వాళ్ళు ఆ అప్పుల్ని క్లియర్ చేయాల్సిన నైతిక బాధ్యత అయితే ఉంటుంది అని చెప్పి క్రెడిటర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ కి అగెనిస్ట్ గా ప్రొసీడ్ అయ్యి ఆ ప్రాపర్టీస్ ని అమ్మి అవి దో దే ఆర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అవి అమ్మి వాళ్ళకి రావాల్సిన ప్రొసీడ్స్ ఏమైతే ఉంటున్నాయో అవైతే వారు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ పయస్ ఆబ్లిగేషన్ అంటే ఏమిటంటే పూర్వీకులు చేసిన అప్పులు ఏమైతే ఉన్నాయో అవి సో కాల్డ్ సన్నో ఇంకా ఎవరైతే హెయిర్స్ ఉంటారో సన్నో లేకపోతే ముని మనవడో ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పూర్వీకులు చేసిన అప్పులనైతే తీర్చాల్సిన నైతిక బాధ్యత అప్పుడు తీసుకునేవారు అనమాట. సో దాన్ని అటువంటి చట్టం ఏమైతే ఉందో అది ఇప్పుడు లేదండి. 2005 అమెండ్మెంట్ లోనే సెక్షన్ 6 ని అమెండ్ చేస్తూ అటువంటి పయాస్ ఆబ్లిగేషన్ అయితే తీసేసింది అనమాట. కానీ ఇది వరకు ఆ పయాస్ ఆబ్లిగేషన్ అనేది చట్టం గుర్తించినప్పుడు క్రెడిటర్స్ ఎవరైతే ఉండినారో వారు ఆ లీగల్ హెయిర్స్ ని అడిగేవారు. ఇదిగోండి మీ తాతగారు మీ తండ్రి గారు ఈ అప్పు చేశారు, ఈ అప్పుని తీర్చాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి నేను మీ మీద సూట్ ఫైల్ చేస్తున్నాను, మీరు ఆ డబ్బులు చెల్లించండి అని చెప్పి అడిగేవారు అనమాట. ఓకే, ఈ పయాస్ ఆబ్లిగేషన్ కాన్సెప్ట్ అర్థమైందా అండి? ఎస్ మేడం. Yes, madam. సో పయాస్ Madam, ఆబ్లిగేషన్ అంటే ఎస్ హలో మేడం, ఇప్పుడు ఒకవేళ తల్లి అంటే తాత బతుకుండగానే కొడుకు పంచిపోయింటాను మేడం. తాత బ్రతికుండగానే అంటే వాళ్ళ నాన్న బతుకుండగానే ఆస్తి కొడుకు పంచుకుంటారు. పంచుకొని ఉంటారు. ఓకే ఓకే పంచుకున్న తర్వాత అతను అప్పులు చేసినారు, ఓకే అప్పులు చేసి చనిపోయినాడు. ఇప్పుడు పంచుకున్న వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు పంచుకున్నప్పుడు వీళ్ళు ఓన్ ఆస్తి వచ్చింది మేడం. అది అవునండి. మరి అప్పుడు అప్పులు ఎవరు తీరుస్తారు? ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇంకా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ లేదు అక్కడ. పంచుకోగానే ఏమవుతుందంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఎప్పుడైనా పంపకం జరిగితే అది వారి సొంత ప్రాపర్టీస్ అయిపోతాయి పంపకాల తర్వాత. ఎవరైతే పంచుకున్నారో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వారి యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ మీరు అడిగిన కాన్సెప్ట్ పయాస్ ఆబ్లిగేషన్ అప్పట్లో ఉండేది. ఎప్పుడండి? prior to the amendment of 2005. Yes. ఓకే, అప్పటిదాకా పయాస్ ఆబ్లిగేషన్ ఉండే, తర్వాత పయాస్ ఆబ్లిగేషన్ లేదు. సారీ పయాస్ ఆబ్లిగేషన్ 1956 దాకా ఉండుండే. 56 తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ దాన్ని రికగ్నైజ్ చేయలేదు, రద్దు చేసేసింది దాన్ని, రైట్, సెక్షన్ 6 ద్వారా. ఓకే, సో 1956 పూర్వం ఏవైతే అప్పులు అయితే ఉండినాయో అవి అయితే మనవలో కొడుకులో ఎవరైతే ఉండినారో వాళ్ళు బాధ్యత పడి నైతిక బాధ్యత పడి వాళ్ళు అప్పులు తీర్చేవారు. మీరు ఇప్పుడు ఏ జనరేషన్ కి సంబంధించి అడుగుతున్నారో ఆ క్వశ్చన్ మీరు అప్పుడు గమనించుకోవాలి. ఇప్పుడు prior to 1956 ఎస్ పయాస్ ఆబ్లిగేషన్ ఉండే కాబట్టి అప్పుడు అది తీర్చాల్సిన బాధ్యత అయితే ఉండే ఆ పిల్లలకి. అది లీగల్లీ ఎగ్జిక్యూటబుల్ కింద తీసుకునేవారు. నైతిక బాధ్యతని లీగల్ బాధ్యత కింద కన్సిడర్ చేస్తూ ఈ క్రెడిటర్స్ ఎవరైతే ఉండినారో వారి ప్రాపర్టీస్ కి అగెనిస్ట్ గా వాళ్ళు క్లెయిమ్ చేసేవారు అనమాట. ఇది మీ పూర్వీకులు చేసిన అప్పులు అయితే ఇవి ఉన్నాయి, మీకు వారి ద్వారా సంక్రమించిన ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ ఆఫ్ చేస్తారో లేకపోతే మీరు స్వయంగా కడతారో నాకు అనవసరం, నాకైతే నా అప్పు అయితే తీర్చండి అని చెప్పి ఆ క్రెడిటర్స్ అయితే అడిగేవారు అనమాట. అండ్ వీళ్ళు కూడా నైతికంగా బాధ్యత పడేవారు. ఎస్, మా తాతగారు మా కోసమే అప్పులు చేసేవారు కాబట్టి అవి తీర్చాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము తీరుస్తామనే బాధ్యత వాళ్ళు తీసుకునేవారు. ఎప్పుడైతే 1956 తర్వాత ఆ పయాస్ ఆబ్లిగేషన్ తొలగించేశారో అప్పటి నుంచి ఆ బాధ్యత అయితే ఎవరికి లేదు. ఎవరి అప్పులకి వాళ్ళే రెస్పాన్సిబుల్ లేదు. పూర్వీకుల దగ్గర నుంచి ఏదైనా ఆస్తి కనుక ఈ పర్టికులర్ పర్సన్కి వచ్చి ఉంటే ఆస్తి ఎంత మేరకు వచ్చిందో అంత మేరకు వారి అప్పులు అయితే వాళ్ళు తీర్చి ఉండాలి. బికాస్ వారి ఆస్తి వీరికి వచ్చింది కాబట్టి, వారు చేసిన అప్పు కాబట్టి వారి ఆస్తిలో నుంచి అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ఏ వ్యక్తికి అయితే ఆ ఆస్తి సంక్రమించిందో వారిది అన్నట్టు.
ఈ కాన్సెప్ట్ క్లియరా అండి? ఎస్ మేడం. ఓకే మేడం. Yes, madam. సో ఈ బ్యాక్ డ్రాప్ లోను ఏం చెప్తున్నారంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో అది జడ్జ్మెంట్ డెటార్ యొక్క ప్రాపర్టీ కిందనే కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసి అప్పుడు డిగ్రీ హోల్డర్ కెన్ ప్రొసీడ్ అగైన్స్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ. అంతేగాని లీగల్ హెయిర్ ఆ నెక్స్ట్ లీగల్ హెయిర్ కి ఆ జడ్జ్మెంట్ డెటార్ యొక్క లీగల్ హెయిర్ ఎవరైతే ఉండినారో వారికి ఆ ప్రాపర్టీ సంక్రమించినంత మాత్రాన అది వారి ఓన్ ప్రాపర్టీ కింద అయిపోదు. సో అకార్డింగ్ టు సెక్షన్ 50 and 52 లీగల్ రిప్రజెంటేటివ్ యొక్క బాధ్యత ఎంత ఉందంటే జడ్జ్మెంట్ డెటార్ యొక్క ప్రాపర్టీ వారికి సంక్రమిస్తే అంత మేరకు డిగ్రీని అమలు పరచాల్సిన బాధ్యత ఆ సో కాల్డ్ నెక్స్ట్ లీగల్ రిప్రజెంటేటివ్ నింది. కాబట్టి ఇప్పుడు అట్లా అతనికి సంక్రమించిన ప్రాపర్టీ ఏమైతే నిందో అది అతని ఓన్ ప్రాపర్టీ అవ్వదు. దో ఇట్ ఈస్ అన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద జడ్జ్మెంట్ డెటార్ ఓన్లీ అని చెప్పి సెక్షన్ 53 చెప్పింది. క్లియరా అండి? ఎస్ మేడం. Yes, సో madam. ఇప్పుడు లైబిలిటీ ఆఫ్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఎంత ఉంటుందంటే ఎంత మేరకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఆ సో కాల్డ్ లీగల్ రిప్రజెంటేటివ్ కి వెళ్తుందో అంత మేరకి ఆ డిగ్రీ ఎంత వరకు ఉన్నిందో ఆ డిగ్రీటియల్ అమౌంట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి తీరాల్సిందే. అది సెక్షన్ 53, రైట్? Yes, If ma'am. this is not clear to anyone, I'll repeat this. అందరికీ madam, అర్థమైందా it's clear. సెక్షన్ 53? Yes, ma'am. Clear. Clear, ma'am. Yes madam. Hello, 100% very Yes, good. clear. madam. Clear. Now, yes, thanks for the confirmation. Now, we'll go into section 54, partition of estate or separation of share. ఇది ఒక ఎస్టేట్ అని ఎప్పుడు అంటారంటే ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఎస్టేట్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్. చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని ఎస్టేట్ అని పిలిచేవారనమాట. లేదు జనరల్ పార్లెన్స్ లో ఎస్టేట్ అంటే ప్రాపర్టీ అని చెప్పి. ఓకే, ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యూకే నేషన్స్ where the decrees for the partition of an undivided estate assessed to the payment of the revenue to the government or the separate possession of a share of such estate, the partition of the estate or the separation of such share shall be made by the collector or any other gazetted subordinate of the collector deputed by him in this behalf in accordance with the law, if any, for the time being in force relating to the partition or the separate possession of the shares. ఏం చెప్తున్నారంటే ఒక అన్డివైడెడ్ ప్రాపర్టీ ఉండే, అన్డివైడెడ్ ఎస్టేట్ ఉండే. అన్డివైడెడ్ ఎస్టేట్ అంటే ఒక సర్టెన్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కి లేకపోతే ఇద్దరులకి ఎక్కువ మంది వ్యక్తులకి జాయింట్ గా చెందితే ఆ ప్రాపర్టీని అన్డివైడెడ్ ఎస్టేట్ అని పిలుస్తాం అనమాట. సో డిగ్రీ కనుక అలాంటి అన్డివైడెడ్ ఎస్టేట్ పార్టిషన్ కి పాస్ అయింది. ఎవరో పార్టిషన్ అడిగారు, అన్డివైడెడ్ సో కాల్డ్ అన్డివైడెడ్ ఎస్టేట్ ఏవైతే ఉందో దాన్ని విభజించి వారి షేర్ వారికి ఇవ్వండి అని చెప్పి ఎవరైనా హెయిరో లేకపోతే రైట్ఫుల్ పర్సన్ అడిగారు అనుకోండి. ఇప్పుడు అటువంటి ప్రాపర్టీ గవర్నమెంట్ కి రెవెన్యూ పే చేస్తుంది అనుకోండి. అటువంటి ప్రాపర్టీ నుంచి గవర్నమెంట్ కి రెవెన్యూ వెళ్తుంది అనుకోండి. ఆ పర్టికులర్ పార్టిషన్ ఎవరు చేస్తారు అంటే కలెక్టరే చేయాలి అని చెప్పి సెక్షన్ 54 చెప్తుంది. కలెక్టర్ కానీ కలెక్టర్ అపాయింట్ చేసిన సబార్డినేట్ ఎవరైతే ఉండినారో వారు కానీ అటువంటి ప్రాపర్టీని ఏదైనా పార్టిషన్ చేయాల్సి వచ్చినా లేదంటే విభజించి సెపరేట్ షేర్ ఎవరికైనా రైట్ఫుల్ ఓనర్ కి ఇవ్వాల్సి వచ్చింటే అటువంటి పార్టిషన్ కలెక్టరే చేయాలి అని చెప్పి చెప్తోంది. జనరల్ గా పార్టిషన్ ఎవరు చేస్తారండి? పార్టిషన్ సూట్స్ లో మనకి తెలిసి కోర్టు మేడం. కోర్టు ఎవరి ద్వారా చేస్తుంది? కోర్టు కమిషనర్ అపాయింట్ చేసి ఇస్తుంది. yes, absolutely. Court commissioner appoint చేస్తుంది. So a commissioner can be any person, like may he be an advocate commissioner or any other person, like which the court deems fit. May he be officer of the court or some other person. So మొత్తానికి కోర్ట్ ఒక కమిషనర్ అపాయింట్ చేస్తుంది. ఆ కమిషనర్ వెళ్ళి ఆ పార్టిషన్ బై మీట్స్ అండ్ బౌండ్స్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ఆ ప్రొసీడింగ్స్ అంతటిని రికార్డ్ కింద చేసి కోర్ట్ కి ప్రొడ్యూస్ చేస్తారనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. కానీ అన్డివైడెడ్ ఎస్టేట్ మీద కనుక పార్టిషన్ కి వెళ్ళినప్పుడు అన్డివైడెడ్ ఎస్టేట్ కనుక గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉండినప్పుడు అటువంటి ప్రాపర్టీని కనుక డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు పార్టిషన్ చేయాల్సి వచ్చి అండ్ ఎవరికైనా సెపరేట్ షేర్స్ అలాట్ చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి పార్టిషన్ కలెక్టరే చేస్తారు అని చెబుతోంది సెక్షన్ 54. I'll read the section again for your convenience. Where the decrees for the partition of an undivided estate assessed to the payment of revenue to the government ki so called undivided estate నుంచి రెవెన్యూ వెళ్తూ ఉందన్నమాట. Or for the separate possession of a share, అది పార్టిషన్ చేయమని కానీ
పార్టీషన్ కాకపోతే దాని సెపరేట్ పొజిషన్, నా షేర్ నాకు ఇచ్చేయండి అని చెప్పి ఎవరైనా రైట్ఫుల్ ఓనర్ అడుగుతూ ఉంటుంటే, ఫర్ ద సెపరేట్ పొజిషన్ ఆఫ్ ద షేర్ ఆఫ్ సచ్ ఎస్టేట్, ద పార్టీషన్ ఆఫ్ ద ఎస్టేట్ ఆర్ ద సెపరేషన్ ఆఫ్ ద షేర్, పర్టికులర్ ప్రాపర్టీ యొక్క పార్టీషన్ కానీ లేకపోతే ఒక షేర్ ని డివైడ్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ కి ఇవ్వడానికి కానీ అటువంటి పని ఎవరు చేస్తారంటే షల్ బి మేడ్ బై ద కలెక్టర్ or any gazetted subordinate to the collector deputed by him in this behalf. కలెక్టర్ అయినా చేయాలి, లేకపోతే కలెక్టర్ అపాయింట్ చేసిన తన డెప్యూటీ ఎవరైతే ఉండినారో సబార్డినేట్ ఆఫీసర్, ఈ పర్పస్ నిమిత్తం అపాయింట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉండినారో అటువంటి పర్సన్ అయినా చేయొచ్చు అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, by his deputy in this appointed by the collector in this behalf in accordance with the law, if any, for the time being in force relating to the partition or separate possession of shares. దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉంటే ఆ చట్ట ప్రకారం విభజించి ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ కి కానీ కలెక్టర్ అపాయింట్ చేసిన డెప్యూటీకి కానీ ఉంటుంది అని చెప్పి సెక్షన్ 54 చెప్తోంది. ఓకే, ఇస్ ఇస్ క్లియర్? yes madam. చలో, నా విల్ గో టు సెక్షన్ 55. yes, almost all estate, undivided estate, some sort of revenue is to be created, to be paid to the government. come again. అంటే గవర్నమెంట్ కి పే ఏదో రకంగా రెవెన్యూ పే చేయాలి కదండి, అలాంటి కాకుండా ఏముంటాయంటారు? I didn't get you అండి. అంటే ఏ ఎస్టేట్ ఉన్నా సమ్ సార్ట్ ఆఫ్ రెవెన్యూ మీద గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది కదండి, ఏదో ట్యాక్స్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆర్ ఎస్టేట్ ట్యాక్స్ ఓకే, ఏదో. ఇప్పుడు గవర్నమెంట్ లేకపోతే పూర్వకాలంలో రాజులో ఉండినారు అనుకోండి, వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ భూమిని ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్ కి ఇచ్చారనుకోండి, వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారా, వాళ్ళు అది వాడుకుంటారా? జనరేట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఓకే, అంటే ఏ ఎస్టేట్ అయినా దాని మీద సమ్ రెవెన్యూ వచ్చిన దాని మీద ట్యాక్స్ అయితే పే చేస్తారు కదా గవర్నమెంట్ కి. అంటే ఆల్ ఎస్టేట్స్ ఈ కేటగిరీలోకే వస్తాయి అని డౌట్ వచ్చింది. రెవెన్యూ జనరేట్ చేయని ఎస్టేట్స్ ఏమైనా ఉండినాయి అనుకోండి, వాటి గురించి చెప్తున్నాను అనమాట. అవి వాట్ కైండ్ ఆఫ్ ఎస్టేట్ అంటే ఈవెన్ ఐ హావ్ నో ఐడియా అబౌట్ దిస్. ఆ పర్టికులర్ కాలంలో ఏ ప్రాపర్టీస్ రెవెన్యూ జనరేట్ చేయకుండా ఉండినాయో అవి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పాను కదా, ఇప్పుడు గవర్నమెంట్ రాజులో ఒక కేటగిరీ ఆఫ్ ప్రాపర్టీస్ ని వాళ్ళు వాడుకోవడానికి ఇచ్చిన్నారు అనుకో, దాని మీద రెవెన్యూ వాళ్ళు తీసుకునేవారు కాదండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళ హక్కు అనుభవాల్లో వాళ్ళకి వదిలేస్తారు. బికాస్ వాళ్ళు బడుగు వర్గాలు లేకపోతే ఇఫ్ ద డొనేటెడ్ ప్రాపర్టీస్ మళ్ళీ వాటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దేవస్థానాలకు ఇచ్చారనుకో, దేవస్థానం నుంచి జనరేట్ అయిన రెవెన్యూ ఏమైతే ఉందో అది గవర్నమెంట్ తీసుకుంటుందా? No madam, తీసుకోదు. సో దేర్ మే బి సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ కదా. ఎస్ ఎస్. సో రెవెన్యూ జనరేట్ చేయని ప్రాపర్టీస్ ఏవైతే ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసి అన్డివైడెడ్ ఎస్టేట్స్ ఏవైతే గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయో అటువంటి ప్రాపర్టీకి సంబంధించిన పార్టీషన్ కానీ సెపరేట్ షేర్ కానీ అడుగుతూ ఏదైనా డిగ్రీ కనుక పాస్ అయి ఉంటే అటువంటి డిగ్రీలోను పార్టీషన్ ఎవరు చేస్తారంటే కలెక్టర్ కానీ కలెక్టర్ ద్వారా నియమితులైన అతని డెప్యూటీస్ ఎవరైతే ఉండినారో ఈ పర్పస్ నిమిత్తం ఎవరైనా అపాయింట్ చేస్తే అటువంటి డెప్యూటీ గానీ ఆ పార్టీషన్ చేసి వాళ్ళకి సెపరేట్ షేర్స్ ఇస్తారు. క్లియర్? Yes, thank you, ma'am. Chalo, we'll go to section 55 now. A judgment debtor may be arrest and detention కోసం మనం ఇందాక మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చదువుకున్నప్పుడు అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనేది ఒక మోడ్ అని చెప్పి చదువుకున్నాం. జడ్జ్మెంట్ డెటార్ ఎవరైతే ఉన్నారో వారు డిగ్రీ కనుక బ్యాడ్ లేకపోతే డిగ్రీ హోల్డర్ ఏం అడగొచ్చు అంటే వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద ఆ జడ్జ్మెంట్ డెటార్ని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెట్టమని చెప్పి అడగొచ్చు. దట్ ఈస్ హౌ ఆ డిగ్రీ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి మనం సెక్షన్ 51 చదువుకున్నాం. నా ఇప్పుడు దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇంకా డీటెయిల్ గా చదువుకుంటాం అనమాట. ఆ జడ్జ్మెంట్ డెటార్ మే బి అరెస్టెడ్ in execution of a decree at any hour and on any day and shall as soon as practicable be brought before the court, and his detention may be in the civil prison of the district in which court ordering the detention is situated, or where the civil prison doesn't afford suitable accommodation in any other place which the state government may appoint for the detention of the persons ordered by the courts of such district to be detained. సింపుల్ గా చెప్పాలి అంటే జడ్జ్మెంట్ డెటార్ ఏ నిమిషంలో అయినా సరే
ఏ రోజైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ పండగలు, పబ్బాలు, పబ్లిక్ హాలిడేస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఏ నిమిషంలో అయినా సరే, ఏ రోజైనా సరే హీ క్యాన్ బి అరెస్టెడ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ అరెస్ట్ చేసిన తదనంతరం షల్ యాజ్ సూన్ యాజ్ బి ప్రాక్టికబుల్ అంటే ఫీజిబుల్ వీలైనంత తొందరగా షల్ బి బ్రాట్ బిఫోర్ ది కోర్ట్ అండ్ హిస్ డిటెన్షన్ మే బీ ఇన్ ది సివిల్ ప్రిజన్. అలా అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు కోర్టు వాడిని డిటైన్ చేయమని ఆర్డర్ చేస్తుంది కదా, అటువంటి వ్యక్తిని సివిల్ ప్రిజన్ లోనే డిటైన్ చేస్తారు. ఆ సివిల్ ప్రిజన్ ఆ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లోను ఎక్కడో దగ్గర సెట్ చేసే ఉంటుంది. సో అటువంటి సివిల్ ప్రిజన్ లోను ఈ పర్సన్ ని డిటైన్ చేస్తారనమాట. లేదు అలాంటి సివిల్ ప్రిజన్ ఏది అతనికి రీజనబుల్ అకామిడేషన్ కనుక ఇవ్వకుండా ఉండుంటే ఆ స్టేట్ గవర్నమెంట్ వేరొక ప్లేస్ ఏదైనా అది కరెక్ట్ ప్లేస్ అని చెప్పి భావిస్తే అటువంటి ప్లేస్ లో అయినా డిటైన్ చేస్తారు ఆ జడ్జ్మెంట్ అటార్నీ అని చెప్పి సబ్సెక్షన్ 1 చెబుతోంది. జడ్జ్మెంట్ అటార్ మే బి అరెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక డిగ్రీని అమలు పరిచే తరుణంలో జడ్జ్మెంట్ అటార్ ని అరెస్ట్ చేయవచ్చు ఎట్ ఎనీ అవర్, ఏ నిమిషంలో అయినా, ఏ గంటలో అయినా. అండ్ ఆన్ ఎనీ డే, ఏ రోజైనా, నో పబ్లిక్ హాలిడేస్, నో సండేస్, నో ఫెస్టివల్స్, నథింగ్ ఆఫ్ ద సార్ట్. అండ్ ఆన్ ఎనీ డే అండ్ షల్ యాజ్ సూన్ యాజ్ ప్రాక్టికబుల్ వీలైనంత త్వరగా బి బ్రాట్ బిఫోర్ ది కోర్ట్ ముందుకి తీసుకొని రావాలి. అండ్ హిస్ డిటెన్షన్ మే బి ఇన్ సివిల్ ప్రిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద కోర్ట్ ఆర్డరింగ్ ద డిటెన్షన్ ఇస్ సిట్యుయేటెడ్. ఏ కోర్ట్ అయితే అతని డిటెన్షన్ ఆర్డర్ చేస్తుందో ఆ కోర్టు పరిధిలో ఉన్న సివిల్ ప్రిజన్ ఏమైతే ఉందో ఆ సివిల్ ప్రిజన్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది ఎక్కడో దగ్గర. సో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లోను ఆ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ కి వచ్చిన ఆ సివిల్ ప్రిజన్ ఎక్కడైతే ఉందో అందులో అయితే డిటైన్ చేస్తారట. Right? Detention may be in the civil prison of the district in which the court ordering the detention is situated, or where the civil prison doesn't afford suitable accommodation. అతనికి సూటబుల్ అకామిడేషన్ కనుక ఆ పర్టికులర్ సివిల్ ప్రిజన్ ఆ డిస్ట్రిక్ట్ లో ఉండిన ఆ పర్టికులర్ జిల్లాలో ఉండిన సివిల్ ప్రిజన్ అయితే కనుక సూటబుల్ అకామిడేషన్ కనుక ప్రొవైడ్ చేయకపోతే ఇంకా వేరే ప్లేస్, ఏ ప్లేస్ అయితే మళ్ళీ దాని నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వేరొక ప్లేస్ నిర్ణయించే ఉంటుంది. అటువంటి ప్లేస్ లో డిటైన్ చేస్తారు. ఇన్ ఎనీ అదర్ ప్లేస్ విచ్ ది స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఫర్ ది డిటెన్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్డర్డ్ బై ద కోర్ట్స్ ఆఫ్ సచ్ డిస్ట్రిక్ట్ టు బి డిటైన్డ్. అలా డిటైన్ చేయమని కోర్టు ఆర్డర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉండినారో వారిని జనరల్ గా తీసుకెళ్లి సివిల్ ప్రిజన్ లో పెడతారు. ఆ సివిల్ ప్రిజన్ అతనికి సూటబుల్ అకామిడేషన్ కాదు అని భావించినప్పుడు అతనికి ఏది కరెక్ట్ ప్లేస్ అని స్టేట్ గవర్నమెంట్ భావించి వేరొక ప్లేస్ క్రియేట్ చేస్తుందో ఆ పర్టికులర్ ప్లేస్ లోనైతే వారిని తీసుకొని వెళ్ళి డిటైన్ చేస్తారు అని చెప్పి సబ్సెక్షన్ 1 చెబుతోంది. దీనికి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. అది జనరల్ ప్రొవిజన్. ఆ జనరల్ ప్రొవిజన్ కి సంబంధించి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ అన్ని కింద చదువుకుందాం. ప్రొవైడెడ్ ఫస్ట్ ఎక్సెప్షన్ ఏమిటి అంటే that for the purpose of making an arrest under this section no dwelling house shall be entered after sunset and before sunrise. పైన ఏం చెప్పారు, ఏ నిమిషంలో అయినా ఏ రోజైనా అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. అంటే దానికి లెక్కపత్రం లేకుండా అట్లా ఉండకూడదు. కాబట్టి ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏముంటాయో కింద మెన్షన్ చేస్తూ వస్తారు. ఏం చెప్పారు, ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఎన్ అరెస్ట్ నో డ్వెల్లింగ్ హౌస్ షల్ బి ఎంటర్డ్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికన్నా ముందు డ్వెల్లింగ్ హౌస్ అంటే వాళ్ళు నివసిస్తున్న ఇంటిలోకి చొరపడకూడదు ఆ పర్సన్ ని అరెస్ట్ చేయడానికి. రైట్, అది ఫస్ట్ ఎక్సెప్షన్. సెకండ్ ఎక్సెప్షన్, ప్రొవైడెడ్ సెకండ్లీ that no outer door of the dwelling house shall be broken open unless such dwelling house is in the occupancy of the judgment debtor. అతను నివసిస్తున్న ఏ ఇంటి ఒక అవుటర్ డోర్ ఒక జడ్జ్మెంట్ డెటార్ ని అరెస్ట్ చేయడానికి బ్రేక్ చేయకూడదు. మనం సిఆర్పిసి లో ఇటువంటి ప్రొవిజన్ సెక్షన్ 47 లో చదువుకుంటాం కదా. ఒక వ్యక్తి సో కాల్డ్ అక్యూజ్డ్ వెళ్ళి ఎక్కడైనా దాకా నుండి ఉంటే అతనికి అనౌన్స్ చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అతను ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి బయటికి రాకుండా ఉండుంటే అతను ఆక్యుపై చేసిన ఆ పర్టికులర్ ప్లేస్ ఏమైతే ఉందో దాని డోర్స్ బ్రేక్ చేసి ఆ పర్సన్ వెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటి సిమిలర్ ప్రొవిజన్స్ అన్ని సెక్షన్ 47 లో ఆఫ్ సిఆర్పిసి లో మనకి కనిపిస్తాయి అనమాట. సేమ్ అవే ప్రొవిజన్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి.
అవుటర్ డోర్ అతను లోపల వెళ్ళి దాక్కున్న ప్లేస్ ఏమైతే ఉందో ఆ ఇంటి యొక్క అవుటర్ డోర్ అయితే ఈ సో కాల్డ్ ఆఫీషియల్ బ్రేక్ చేయడానికి లేదు. ఎప్పటిదాకా బ్రేక్ చేయడానికి లేదంటే ఆ సో కాల్డ్ డ్వెల్లింగ్ హౌస్ ఏమైతే ఉందో అందులో ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ అటార్ నివసిస్తున్న ఇల్లు అయితే తప్పితే, అంటే ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ అటార్ పోయి పక్కింట్లోనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే దాకా ఉంటే ఆ డోర్ అయితే అస్సలు బ్రేక్ చేసే ప్రసక్తే లేదు, రైట్? కానీ ఇతను నివసిస్తున్న ఇల్లు అయితే పర్టికులర్ గా జడ్జ్మెంట్ అటార్ ఆ ఇంట్లో నివసిస్తూ ఉండుంటే ఎస్ మీరు ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. పిలిచినా సరే అతను రాకుండా ఉండుంటే ఆఫ్టర్ మెనీ నోటీస్ ఇవ్వడం అంటే అక్కడ ఏమి టైప్ చేసి నోటీస్ ఇవ్వరండి, వాళ్ళు పిలుస్తారు, మైక్ లో అనౌన్స్ చేస్తారు కదా, కమ్అవుట్ అను ఏదో వాళ్ళు పిలుస్తారు కదా, అట్లా పిలిచినప్పుడు జడ్జ్మెంట్ అటార్ కనుక రెస్పాండ్ అవ్వకుండా ఒక పర్టికులర్ ఇంట్లో కనుక దాకుండా ఉంటే అండ్ అతను నివాసం ఉంటున్న అతని ఇల్లే అయ్యుంటే అప్పుడు తప్పితే అవుటర్ డోర్ యొక్క ఆ హౌస్ ఏమైతే ఉంటుందో అది బ్రేక్ చేయడానికి లేదు అని చెప్పి సెకండ్ ఎక్సెప్షన్ చెబుతోంది. సెకండ్లీ దట్ no outer door of the dwelling house shall be broken open, పక్కలు కొట్టి ఓపెన్ చేయకూడదు outer door of the house ఏమైతే ఉందో అది, unless such dwelling house is in the occupancy of the judgment atar. కానీ అది జడ్జ్మెంట్ అటార్ నివసిస్తున్న ఇల్లు అయితే అప్పుడైతే బ్రేక్ చేయొచ్చట. Unless such dwelling house is in the occupants of the judgment atar, and he refuses in any way prevents access thereto. అంటే వాళ్ళు లోపలికి వస్తానని పిలిస్తే వీళ్ళు వారి యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. తలుపు తీయమని పిలిస్తే వారు తీయట్లేదు అనమాట సో కాల్ జడ్జ్మెంట్ అటార్, అప్పుడు బ్రేక్ చేయొచ్చు అని చెప్పారు. హీ రెఫ్యూజెస్ ఆర్ ఇన్ ఎనీ వే ప్రివెంట్స్ యాక్సెస్ దేర్ ఆ ఇంట్లోకి ఆ పర్టికులర్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ యొక్క యాక్సెస్ ని ఈ జడ్జ్మెంట్ అటార్ ప్రివెంట్ చేస్తూ ఉండుంటే అప్పుడు ఆ అవుటర్ డోర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ బ్రేక్ చేయొచ్చు అని చెబుతోంది. బట్ వెన్ ద ఆఫీసర్ is authorized to make the arrest, ఏ ఆఫీసర్ అయితే అరెస్ట్ చేయడానికి వచ్చినారో has duly gained access into the dwelling house, వారి పద్ధతి ప్రకారమే ఆ లోపలికి వెళ్ళే తలుపులు ఏం బ్రేక్ చేయలేదు. తలుపు కొడితే జడ్జ్మెంట్ అటార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి తల్లో తండ్రో పిల్లలో పని మనుషులో ఎవరో వచ్చి వారెవరో తెలియక ఆ డోర్ ఓపెన్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఆఫీసర్ లోపలికి వచ్చినారనుకోండి, లీగల్ యాక్సెస్ గెయిన్ చేసుకున్నారు. ఆయన చేసిన తర్వాత ఈ జడ్జ్మెంట్ అటార్ ఈ సోన్స్ పర్సన్ ఇంట్లో ఉండినారు కదండి, వారిని మేము అరెస్ట్ చేయడానికి వచ్చినాము ఈ డిగ్రీ ప్రకారం అని చెప్పి, ఈ అరెస్ట్ వారెంట్ ప్రకారం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పినప్పుడు ఆ జడ్జ్మెంట్ అటార్ భయపడి లోపలికి వెళ్ళి ఏదైనా బెడ్రూమ్ లో డోర్ లాక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ డోర్ బ్రేక్ చేయొచ్చా అనే ప్రొవిజన్ కోసం మీ తర్వాత పాట చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? is authorized to make the arrest, has duly gained access to the dwelling house. He may break open the door of any room in which he has reason to believe that the judgment atar is to be found. ఆ పర్టికులర్ ఇంట్లో ఒక పర్టికులర్ రూమ్ లోని జడ్జ్మెంట్ అటార్ దాక్కున్నారని తెలిసినప్పుడు ఆ డోర్ కొడితే అతను తీయకుంటే ఆ పర్టికులర్ డోర్ లాక్ చేసి ఉండినప్పుడు అందులోనే జడ్జ్మెంట్ అటార్ ఉన్నారేమో అని ఆఫీసర్ నమ్ముతున్నప్పుడు ఆ పర్టికులర్ రూమ్ యొక్క డోర్ ని కూడా బ్రేక్ చేయొచ్చు అని చెప్పి చెబుతోంది ఈ సబ్సెక్షన్ ఈ ప్రొవిజన్, సెకండ్ ప్రొవిజన్ అన్నమాట. థర్డ్ ప్రొవిజన్ విషయానికి వస్తే, ప్రొవైడెడ్ థర్డ్లీ that if the room is in actual occupancy of a woman who is not the judgment atar and who according to the customs of the country doesn't appear in the public, the officer authorized to make the arrest shall give notice to her that she is at liberty to withdraw, and after allowing a reasonable time for her to withdraw and after giving a reasonable facility for withdrawing, may enter the room for the purpose of arrest for making the arrest. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ అటార్ ఒక ఇంట్లో దాకుండా ఉండినారు, ఆ ఇంట్లోకి తలుపు కొడితే అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తీసుండినారు, అతను ఒక పర్టికులర్ రూమ్ లో దాకొని ఉండినారు అని చెప్పి ఆఫీసర్ కి తెలిసింది. ఆ రూమ్ కానీ ఆ పర్టికులర్ రూమ్ లోను వేరొక ఉమెన్ కూడా ఉంటున్నారు. ఆ విమెన్ ఎటువంటి విమెన్ అంటే పబ్లిక్ లోకి జనరల్ గా ఎక్స్పోజ్ కానీ ఉమెన్. ఆ విమెన్ యొక్క ఫేస్ వేరొకరెవరికి చూపియరు అనమాట. ప్రధానశ్రీ ఉమెన్ అని చెప్పి మనం పిలుస్తాం కదా, వాళ్ళు ఇట్లా మేలు ముసుగు ధరించి తిరుగుతా ఉంటారు అనమాట. వాళ్ళ ఫేస్ ఎవరికి చూపించరు వాళ్ళ కస్టమ్స్ ప్రకారం. అండ్ జనరల్ గా అసలు పబ్లిక్ లోకే అపియర్ కారు అనమాట. అండ్ మోస్ట్లీ వాళ్ళ హస్బెండ్ కి తప్పితే ఇంకెవరికి చూపారో ఫేస్.
సో అటువంటి లేడీస్ ఎవరైనా కనుక ఉండుంటే వారికి నోటీస్ ఇస్తారంట. నోటీస్ అగైన్ హియర్ వాళ్ళ ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి టైప్ చేసి official గా ఇవ్వరండి. నోటీస్ ఇవ్వడం అంటే ఆ లేడీకి చెప్తారనమాట, అమ్మ మీ కస్టమ్స్ ప్రకారం మీరు పబ్లిక్ లోకి ఎంటర్ అవ్వరు కాబట్టి నేను మీకు వెయిట్ చేస్తున్నాం, మేము ఎవరు మీకు అడ్డు రాము, మీరు సెక్రటరీకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఈ రూమ్ లో నుంచి మీరు వెళ్ళిపోతే పద్ధతిగా మేము చేసుకోవాల్సిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మేము చేసుకుంటామని చెప్పి ఆ లేడీకి చెప్తారనమాట. అని చెబుతూ ఆ యాక్సెస్ ఇవ్వాలి. ఆ లేడీ అవన్నీ ఏవైతే ఉండినాయో ఆమె థింగ్స్ అన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి తగ టైం అండ్ యాక్సెస్ కూడా ఇవ్వాలన్నమాట, ఆమె మర్యాదగా బయటికి వెళ్ళిపోవడానికి. రైట్, అట్లా వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ రూమ్ యొక్క డోర్ బ్రేక్ చేసో లేకపోతే ఆ రూమ్ లోకి ప్రవేశించో ఆ దాకా ఉండిన జడ్జ్మెంట్ అటార్ ఎవరైతే ఉండినారో వారిని అయితే అరెస్ట్ చేయొచ్చట. దిస్ ఈస్ ఎక్సెప్షన్ 3. I'll read this again for you. Provided thoroughly that if the room is in actual occupancy of the woman who is not the judgment debtor, ఆమె జడ్జ్మెంట్ డెటార్ కాదు, ప్రొవైడెడ్ అదే పదాన షీ ఉమెన్ జడ్జ్మెంట్ డెటార్ అయితే షీ క్యాన్ బి అరెస్టెడ్ కదా, ఇది ఇక్కడ కన్సిడర్ చేయాలి. కానీ ఆమె జడ్జ్మెంట్ డెటార్ కాకుండా ఆమె ఒక రూమ్ లో ఉండుంటే అదే రూమ్ లో జడ్జ్మెంట్ డెటార్ కనుక దాకని ఉండుంటే అప్పుడు ఆమెకి మర్యాదగా బయటకు వెళ్ళిపోవడానికి ఆఫీసర్ అన్ని ఫెసిలిటీస్ కలిగించాలన్నమాట. ఆమె వెళ్ళిన తర్వాతనే ఆ రూమ్ లోకి ప్రవేశించి ఆ జడ్జ్మెంట్ డెటార్ని అరెస్ట్ చేయాలని. Provided thoroughly if the room is an actual occupants of the woman who is not the judgment debtor and who according to the customs of the country, ఆ దేశం యొక్క కస్టమ్స్ ప్రకారం she doesn't appear in public, రైట్, పబ్లిక్ లోకి ఆమె అసలు అపియరే కాదు. The officer authorized to make the arrest, ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో అరెస్ట్ చేయడానికి అతనికి అథారిటీ ఉండిన ఆఫీసర్ shall give notice to her that she is at liberty to withdraw అంటే బయటికి వెళ్ళిపోవడం అనమాట. She is at liberty to withdraw and after allowing a reasonable time for her to withdraw and after giving reasonable facility for withdrawing, ఆమెకి టైం ఇవ్వాలి, ఫెసిలిటీ ఇవ్వాలి. అంటే అక్కడ అందరూ గుమ్ముగూడి ఉంటారు కదా, వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయి ఉంటే ఒక ప్లేస్ ఇచ్చేసి ఉంటే ఆమెని మర్యాదగా బయటికి సాగనిపుతారనమాట. వెళ్ళిపోవడానికి ఆ ఫెసిలిటీ అంతా ఆఫీసర్ ప్రొవైడ్ చేయాలన్నమాట, అంతనే చెప్తున్నారు. దిస్ ఇస్ సబ్సెక్షన్ 3 అన్నమాట. For her to withdraw and giving her reasonable facility for withdrawing may enter the room for the purpose of making the arrest. అప్పుడు ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఆ వ్యక్తిని అయితే సో-కాల్ జడ్జ్మెంట్ డెటార్ని అయితే అరెస్ట్ చేయవచ్చట. రైట్, coming to the 4th exception, provided fourthly. Someone is calling me. Excuse me, I'll take a call for a few seconds, please. Sorry, provided fourthly, fourth exception ఏమిటంటే provided fourthly that where a decree in execution of which a judgment debtor is arrested is a decree for the payment of money and the judgment debtor pays the amount of the decree and the cause of the arrest of the officer arresting him, such officer shall at once release him. ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ డెటార్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ కూడా చేశాను అనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తారంటే ఆ డబ్బు ఎంతైతే అయినిందో డిక్రీటల్ అమౌంట్ ఎంతైతే అయినిందో అంతా కట్టేస్తారు. ఈ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వచ్చినందుకు ఆయన ఖర్చులు ఏమైతే ఉంటాయో ఆ ఖర్చులు కూడా కట్టేస్తారు అనుకోండి, అప్పుడు అతన్ని అక్కడ రిలీజ్ చేసేస్తారు ఆఫీసర్ అని చెబుతుంది అనమాట. హీ విల్ నాట్ బి అరెస్టెడ్. రైట్, ఈ 4 అయితే ఎక్సెప్షన్స్ అన్నమాట, అరెస్ట్ అండ్ డిటెన్షన్ కి సంబంధించిన ప్రొవిజన్స్. రైట్, ఇప్పుడు సబ్సెక్షన్ 2 చదువుతాం. ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ద ఆఫీషియల్ గజెట్ declare that any person or class of persons whose arrest might be attended with danger or inconvenience to the public shall not be liable to arrest in execution of a decree otherwise than in accordance with such procedure as may be prescribed by the state government. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ని మెన్షన్ చేస్తుంది ఎక్కడ, ఆఫీషియల్ గెజెట్ లోనే ఒక నోటిఫికేషన్ ద్వారా ఇటువంటి పర్సన్స్ ని కనుక అరెస్ట్ చేస్తే పబ్లిక్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫిల్మ్ స్టార్ నో ఇటువంటి వారిని ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి, ఏ పొలిటీషియన్ నో అరెస్ట్ చేస్తే అక్కడ గొడవలు అవుతాయి కదా, పబ్లిక్ పీస్ డిస్టర్బ్ అవుతుంది కదా. సో అటువంటి పర్సన్స్ ని అరెస్ట్ చేయకండి, అంటే వాళ్ళు టోటల్ ఇమ్యూన్ అని డౌట్ వస్తుంది. నో, వారిని అరెస్ట్ చేయడానికి వేరొక ప్రొవిజన్స్ ఉంటాయి. ఎలాంటి పర్సన్ అయితే అరెస్ట్ చేస్తే పబ్లిక్ యొక్క పీస్ డిస్టర్బ్ అవుతుందో అటువంటి పర్సన్ అరెస్ట్ చేయడానికి వేరొక ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రొవిజన్స్ చట్టం ఎస్టాబ్లిష్ చేసిన ప్రొవిజన్స్ ఏమైతే ఉన్నాయో
ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ప్రకారం అటువంటి పర్సన్ అరెస్ట్ చేస్తారు. కానీ జనరల్ గా అయితే అలాంటి ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ కనుక అరైజ్ అయితే అటువంటి పర్సన్ ని అరెస్ట్ చేయరనమాట. ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ద ఆఫీషియల్ గజెట్ declare that any person or class of persons whose arrest might be attended with danger అటువంటి వారిని అరెస్ట్ చేస్తే ప్రమాదం జరుగుతుంది పబ్లిక్ కి లేదా ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది పబ్లిక్ కి అని భావించినప్పుడు షెల్ నాట్ బి లయబుల్ టు అరెస్ట్. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వారు బద్దులు కారనమాట. షెల్ నాట్ బి లయబుల్ టు అరెస్ట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి అటువంటి వ్యక్తిని అయితే అరెస్ట్ చేయకూడదు. అదర్వైజ్, మళ్ళీ ఎక్సెప్షన్ అక్కడే చెప్తారు, otherwise in accordance with such procedure as may be prescribed by the state government in this behalf. అటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేయాలనే ప్రొసీజర్ చట్టం వేరేగా మెన్షన్ చేసి ఉండినప్పుడు ఆ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయాలి. కానీ ఈ సిపిసిలో ఈ జనరల్ ప్రొసీజర్ జనరల్ పర్సన్స్ అరెస్ట్ చేస్తున్నట్టు అటువంటి పర్సన్స్ అయితే అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి సబ్సెక్షన్ 2 చెబుతోంది. And then subsection 3 చెబుతుంది, where a judgment debtor is arrested in execution of a decree for the payment of money and brought before the court shall inform him that he may apply to be declared insolvent and that he may be discharged if he has not committed any act of bad faith regarding the subject of the application and if he complies with the provisions of the law of insolvency. ఏం చెబుతుందంటే, ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసి కోర్టు ముందుకి తీసుకొస్తారో కోర్ట్స్ మన చట్టం ఎంత లీనియన్ గా ఉంటుంది అంటే ఆ జడ్జ్మెంట్ డెటార్కి ఒక అవకాశం ఇస్తుందంట, మీరు ఏమైనా ఇన్సాల్వెంట్ అప్లికేషన్ పెట్టుకుంటారా అని. ఓకే, మీ దగ్గర డబ్బులు లేవు కనుకనే కదా మీరు పే చేయలేదు, సో మీకు డబ్బులు లేవు కనుక మీరు ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయమని మీరు కోర్టుకి ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటారా అని చెప్పి ఆ జడ్జ్మెంట్ డెటార్ని అడుగుతుందట. చేసి ఆయన పెట్టుకుంటారు అన్నారనుకో, అప్పుడు కూడా అతనికి కొంచెం టైం ఇస్తుంది కానీ అరెస్ట్ చేయదట. Right, where a judgment debtor is arrested in execution of a decree for the payment of money and brought before the court shall inform him that he may apply to be declared as insolvent. Insolvent గా డిక్లేర్ చేయమని అప్లికేషన్ పెట్టుకునే హక్కు అయితే అతనికి ఉంది అని కోర్టు అతనికి చెబుతుందట. And that he may be discharged if he has not committed any act of bad faith regarding the subject of application and if he complies with the provisions of law of insolvency for the time in force. అతను ఇన్సాల్వెంట్ అప్లికేషన్ తప్పుడు అప్లికేషన్ కాకుండా, అంటే క్రెడిటార్స్ ని మోసం చేయడానికో కోర్టు మభ్య పెట్టడానికో అటువంటి అప్లికేషన్ పెట్టుకోకుండా ఉండుంటే అది జెన్యూన్ అప్లికేషన్ అండ్ ఇఫ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్ he shall be discharged from such arrest. Right, see subsection 3 and we'll go into subsection 4 where a judgment debtor expresses his intention to apply to be declared as insolvent. కోర్టు అడుగుతుంది కదా, మీరు అప్లికేషన్ పెట్టుకుంటారా ఇన్సాల్వెంట్ కింద డిక్లేర్ చేయమని అంటే ఎస్ నేను పెట్టుకుంటానండి అని జడ్జ్మెంట్ డెటార్ కనుక అతని ఇంటెన్షన్ కోర్టుకి ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు and furnishes security to the satisfaction of the court that he will within 1 month so apply and that he will appear whenever called upon in such proceeding upon the application. సో ఇక్కడ దాకా బ్రేక్ చేస్తాను. నేను చెప్తాంది, కోర్టు కనుక ఆ వ్యక్తిని అట్లా అడిగినప్పుడు జడ్జ్మెంట్ డెటార్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు ఇన్సాల్వెంట్ గా అవుతానని అప్లికేషన్ పెట్టుకుంటారా, పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి, పెట్టుకుంటారా అని అడుగుతుంది. పెట్టుకుంటాను అని చెప్పి అతను ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ చేస్తే అండ్ అతను సెక్యూరిటీ ఫర్నిష్ చేస్తే దేని నిమిత్తం కోర్టుని సాటిస్ఫై చేస్తూ 1 month లోపు అటువంటి ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయమని అప్లికేషన్ కోర్టు ముందు పెట్టుకుంటాను అని చెప్పి కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు, ఓకే, అండ్ ఇంకా దేనికి అష్యూరెన్స్ ఇస్తారంటే వారు కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడప్పుడు కోర్టు ముందు హాజరవుతానని చెబుతూ కోర్టుకి కనుక ఏదైనా సెక్యూరిటీ చూపించినప్పుడు, రైట్, ఇన్ ఎనీ ప్రొసీడింగ్ అపాన్ ద అప్లికేషన్ ఆర్ అపాన్ ద డిగ్రీ ఇన్ ఎగ్జిక్యూషన్, ఏదైనా సరే ఎప్పుడైనా కోర్టు ముందుకు రావాల్సి వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో వస్తానని చెప్పి అతను అష్యూరెన్స్ ఇస్తూ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు, okay, in the execution of which is arrested, the court may release him from arrest. అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకొచ్చారు కదా, అతన్ని విడుదల చేసేస్తుందట. ద కోర్ట్ మే రిలీజ్, ఇది మ్యాండేట్ కాదు, కోర్టు అతన్ని రిలీజ్ చేయాలని భావిస్తే విడుదల చేయొచ్చు అని చెప్పి చెబుతోంది. ద కోర్ట్ మే రిలీజ్ హిమ్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు అప్లై అండ్ టు అపియర్, ఇందాక చెప్పినట్టు 1 నెల లోపల అప్లై చేసుకుంటా అని చెప్పి కోర్టు అష్యూరెన్స్ ఇచ్చారు కదా, అతను అట్లా అప్లై చేసుకోకపోయినా 1 నెల రోజుల లోపు టైం లోపు లేదా కోర్టు ఎప్పుడెప్పుడు పిలిస్తే అప్పుడప్పుడు వస్తానని చెప్పారా, కోర్టు పిలిచినప్పుడు కోర్టు ముందుకు అతను రాలేదనుకోండి, he fails to appear, the court may either direct the security to be released or realized or commit him to the civil prison in execution of a decree. ఇక్కడ సెక్యూరిటీ చూపించడం అంటే ఏం కాదు, అతని ప్రాపర్టీ కానీ లేదంటే కొంత అమౌంట్ కానీ తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేస్తారనమాట. సో అతను ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వయోలేట్ చేస్తే
కోర్టు ఆ ప్రాపర్టీని గవర్నమెంట్కి జప్తు చేసేస్తుంది, రైట్? సో ఇక్కడ ఏం చెప్తుందంటే అతను ఆ 1 month లోగా కనుక అతను అప్లికేషన్ పెట్టుకోకపోయినా, లేదంటే కోర్టు పిలిచినప్పుడు కోర్టు మీదకి రాకపోయినా అతను ఇచ్చిన సెక్యూరిటీ ఏమైతే ఉందో అది జప్తు చేసుకుంటుంది అనమాట. లేదా అతన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ సివిల్ ప్రిజన్లో అరెస్ట్ చేసి లోపల నిర్బంధిస్తుంది అనమాట. దిస్ ఇస్ సబ్సెక్షన్ 4. Is section 55 clear to everyone? Yes, ma'am. Yes, Yes, ma'am. Yes, ma'am. చలో, నో డౌట్స్ కదా? No, ma'am. Yes, ma'am. చలో, వెరీ గుడ్. Fourth chapter, What's the madam. time? I have 7 more minutes. I'll do with the other section 2. Prohibition of arrest or detention of women in execution of a decree for money. ఇదేం చెప్తుంది? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్ట్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్ లో అనమాట. ఇంకా ఇతరత్రా ఇంకేదైనా చెప్పుంటే దానికి అనుగుణంగా అనమాట. లేదు అటువంటివి ఏమైనా ప్రొవిజన్స్ లేకపోతే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్ట్ ద కోర్ట్ షల్ నాట్ ఆర్డర్ ద అరెస్ట్ అంటే జడ్జ్మెంట్ అట్ అండ్ అరెస్ట్ చేయమని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, వాటికి వ్యతిరేకంగా అనమాట. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్ట్ the court shall not order the arrest or detention in civil prison of a woman in execution of a decree for the payment of money. ఒక ఉమెన్ కి అగేన్స్ట్ గా డిగ్రీ కనుక పాస్ అయ్యండి, అది మనీ డిగ్రీ అయితే ఆ ఉమెన్ ని మనీ పే చేయమని డిగ్రీ కనుక పాస్ అయ్యింది. సింపుల్ గా చెప్పాలంటే జడ్జ్మెంట్ అటార్ కనుక విమెన్ అయ్యండి, ఆ డిగ్రీ కనుక డబ్బు పే చేయమని కనుక ఆర్డర్ చేసి ఉంటే అటువంటి డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ విమెన్ ని అరెస్ట్ చేయడానికి లేదు. జనరల్ గా అయితే మనీ డిగ్రీస్ లో జడ్జ్మెంట్ అటార్ కనుక డబ్బు కట్టుకుంటే వన్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏమిటి, అతన్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెట్టచ్చు అని చెప్పి మనం సెక్షన్ 55, 51 and 55 లో చదువుకున్నాం కదా. సో దానికి కాంట్రరీగా ఏం చెప్తున్నారంటే మనీ డిగ్రీ కనుక విమెన్ కి అగెన్స్ట్ గా పాస్ అయి ఉంటే if the judgment atar is a woman and the decree passed against her is a money decree, she shall not be arrested in the process of execution. ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ విమెన్ అయితే అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి నిషేధిస్తూ ఈ సెక్షన్ చెబుతుంది అనమాట. 56 డన్. 57 చెబుతుంది సబ్సిస్టెన్స్ అలవెన్స్. ది స్టేట్ గవర్నమెంట్ మే ఫిక్స్ ది స్కేల్స్ graduated according to the rank, race and nationality of monthly allowances payable for the subsistence of judgment atar. ఇక్కడ సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఏమైతే ఉందో జడ్జ్మెంట్ అటార్ కి సంబంధించి దాని నిమిత్తం స్కేల్స్ అంటే ఎంత ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ కి ఎంత సబ్సిస్టెన్స్ అలవెన్స్ కలెక్ట్ చేయాలి అనేది గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పారు. కానీ డిడ్ దే ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ సబ్సిస్టెన్స్ అలవెన్సెస్? చెప్పారా అండి? సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం ఇచ్చారా? ఎస్ మేడం. ఎవరైతే జడ్జిమెంట్ డిగ్రీ హోల్డర్ ఉంటారో ఆ అరెస్ట్ అయిన పర్సన్ కి వాళ్ళే పే చేయాలని చెప్పారు. రవిచంద్ర గారు ఈ సెక్షన్ లోను సబ్సిస్టెన్స్ అలవెన్స్ ని నిర్వచించారా అని అడిగా. లేదు మేడం. లేదు మేడం, ఇక్కడేం లేదు మేడం నిర్వచించాలి. అదే సబ్సిస్టెన్స్ అలవెన్స్ కి సంబంధించిన స్కేల్స్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అని చెప్పారు తప్పితే సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే ఏమిటి ఇక్కడ చెప్పరు. మరి తెలియని వాళ్ళకి వాట్ ఈస్ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఎలా తెలుస్తుంది? I'll give you an explanation of this. Yes, మీరు చెప్పినట్టు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ అటార్ని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెట్టేయండి అని చెప్పి డిగ్రీ హోల్డర్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లోను అడుగుతున్నారు. బానే ఉంది, అరెస్ట్ చేయమన్నారు, చేసేస్తారు, లోపల పెట్టేశారు. ఇప్పుడు ఆయన్ని పోషించడానికి ఆయన ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? స్టేట్ గవర్నమెంటా? దానికి ఏం సరదా? వాయిలేట్ అయిందా డిగ్రీ హోల్డర్ ప్లేంటిఫ్ రైట్స్ వాయిలేట్ అయ్యాయి కాబట్టి అతనికి ఫేవరబుల్ గా డిగ్రీ ఇచ్చారు, అతను డిగ్రీ హోల్డర్ అయ్యారు. హీస్ హోల్డింగ్ ఏ డిగ్రీ అండ్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అది హీ కెన్ ఎన్ఫోర్స్ ఇట్ బై ఆస్కింగ్ ద జడ్జ్మెంట్ అటార్ టు బి అరెస్టెడ్. బాగానే ఉంది, అరెస్ట్ చేయమని కూడా అడిగారు, అరెస్ట్ చేశారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలి ఆ ఖర్చులు? అతనే క్రిమినల్ కాదు కదా, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత పడి అతన్ని పోషించడానికి. సో అతని పోషణకి ఆయన ఖర్చులు ఏమైతే ఉన్నాయో అవన్నీ డిగ్రీ హోల్డరే పెట్టుకోవాలి. ఎన్ని రోజులైతే డిటైన్ చేస్తారో అతన్ని సివిల్ ప్రిజన్ లోను అతనికి రోజు అయ్యే భోజనం ఖర్చులు, అతని మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అన్ని ఖర్చులకు జడ్జ్మెంట్ అటారే డిగ్రీ హోల్డరే బాధ్యుడు. అతన్ని అరెస్ట్ చేయక ముందే అండ్ దెన్ అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెడితే కనుక ఫస్ట్ 3 days లోపున అతనికి ఖర్చుకు అయ్యే డబ్బు ఏవైతే ఉందో అది అతను జమ చేసే తీరాల్సింది. అతను కడితేనే ఇతన్ని అరెస్ట్ చేసి లోపల పెడతారు. అతను ఆ డబ్బు కట్టకపోతే ఇతన్ని అరెస్ట్ చేయరనమాట.
తో ఆ అలవెన్స్ ఏమైతే ఉందో దాన్ని సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటారు. క్లియరా అండి? ఎస్ మేడం. జడ్జ్మెంట్ డేటాని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెడితే అతని మెయింటెనెన్స్ కి అయ్యే ఖర్చు ఏమైతే ఉన్నిందో ఆ భారం అంతా డిగ్రీ హోల్డరే భరించాలి. బికాస్ అతనే అడిగారు అతని జైల్లో పెట్టమని కాబట్టి. ఓకే, సో అతనికి అయ్యే ఖర్చులు ఏమైతే ఉండినాయో ఆ స్కేల్స్ అన్నిటిని ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పర్సన్ కి ఒక్కొక్క ఖర్చు అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫిల్మ్ స్టార్ ను తీసుకొని వెళ్ళి లోపల పెట్టారనుకోండి, అతను నార్మల్ స్టైల్లోను ఆ చుక్క రొట్టెలు అవి తీసుకొచ్చి పాడేసి అతను ఏదో కన్ఫైన్డ్ రూమ్ లో పడేస్తే అతను ఉండకపోవచ్చు కదా. సో అతని స్టాటస్ కి సంబంధించి పెడతారా, లేదంటే జనరల్ గా నార్మల్ ప్రిజన్స్ లో పెట్టినట్టు నార్మల్ ప్రిజనర్స్ ని ట్రీట్ చేసినట్టు కామన్ గా ట్రీట్ చేస్తారా? అన్ని స్కేల్స్ స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అనమాట. ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్ కి ఎంత స్కేల్, ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఎంత సబ్సిస్టెన్స్ అలవెన్స్ అవుతుంది అనేది అతను స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసి దానికి ఒక స్కేల్ అయితే ఫిక్స్ చేస్తుంది అని చెప్పి ఈ సెక్షన్ చెబుతుంది. ఇంతవరకునే సెక్షన్ 57. సెక్షన్ 58 చెబుతుంది డిటెన్షన్ అండ్ రిలీజ్. ఆ వ్యక్తిని ఎప్పుడు డిటైన్ చేయొచ్చు, ఎక్కడ డిటైన్ చేస్తారు, ఎంత కాలం డిటైన్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రొవిజన్స్ అన్ని సెక్షన్ 58 చెబుతుంది. I'll read the section for you. Every person detained in a civil prison in execution of a decree shall be so detained. ఎంత వరకు డిటైన్ చేస్తారట? Where the decree is for the payment of sum of money exceeding 5,000 rupees for a period not exceeding 3 months. ఆ డబ్బు డిగ్రీలో ఏదైతే డిగ్రీ వచ్చిందో ఆ పేమెంట్ ఆఫ్ మనీ, ఆ డిగ్రీటల్ అమౌంట్ ఎంతైతే ఉందో అది 5,000 రూపీస్ కన్నా ఎక్కువ లేకపోయిన ఉంటే, అంటే 5,000 రూపీస్ లోపు ఉంటే అతని డిటెన్షన్ 3 months కన్నా ఎక్కువ ఉండకూడదు. అతన్ని 3 నెలల కన్నా ఎక్కువ డిటైన్ చేయకూడదు. అంటే 5,000 లోపు అమౌంట్ కి డిటెన్షన్ ఎంత వరకు అండి? అప్ టు 3 months. 3 months లోపు ఎంత కాలం డిటైన్ చేస్తుందో అది కోర్ట్ డిస్కషన్ అనమాట. రైట్. పార్డన్? 5,000 కన్నా ఎక్కువ అవుతుంది మేడం ఈ మెయింటెనెన్స్ 3 months అంటే. Sorry. Where a decree for the payment of money exceeding 5,000 rupees. Sorry. Exceeding 5,000 rupees for a period not exceeding 3 months. 5,000 కన్నా ఎక్కువ ఎంత అమౌంట్ అయినా సరే 3 months కన్నా, సారీ నేను ఏదో ఆలోచిస్తున్నాను, 3 months కన్నా నాకు 6:30 అయితే నా కిడ్స్ లేచారా లేదా, వాళ్ళు రెడీ అవుతున్నారా లేదా, ఈ టెన్షన్ ఉంటుంది నాకు. సో ఈ 5,000 రూపీస్ కన్నా డిక్రీటల్ అమౌంట్ ఎక్కువ ఉండుంటే, ఎంత ఎక్కువ ఉండినా సరే, అది 50 లక్షలు కానివ్వండి, 50,000 కానివ్వండి, ఇట్ మే బి ఆఫ్ ద ఎనీ ఎక్స్టెంట్ లైక్, కానీ ఆ డిటెన్షన్ 3 నెలలకు మించి మాత్రం ఇవ్వకూడదు అని చెబుతుంది అనమాట. 3 నెలల లోపు ఎంతైనా ఇవ్వచ్చు. సిమిలర్లీ సెకండ్, ఇఫ్ ద అమౌంట్ where the decrees for the payment of sum of money exceeding 2,000 rupees but not exceeding 5,000 rupees, 2,000 కన్నా ఎక్కువ 5,000 కన్నా తక్కువ ఉంటే డిటెన్షన్ పీరియడ్ 6 weeks కి మించి ఉండకూడదు. రైట్. 2,000 కన్నా ఎక్కువ 5,000 కన్నా తక్కువ డిక్రీటల్ అమౌంట్ ఉంటే అతని డిటెన్షన్ పీరియడ్ ఎంత ఉంటుందండి, ఎంతకాలం వరకు డిటైన్ చేయొచ్చు అంటే నాట్ ఎక్సీడింగ్ 6 weeks, 6 వారాలకి మించి ఆ వ్యక్తిని జడ్జ్మెంట్ డేటాని డిటైన్ చేయకూడదు. రైట్. మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఏం చెప్తారు? where provided that he shall be released from such detention before the expiration of the said period of detention. డిటెన్షన్ పీరియడ్ ఎంతకాలం చెప్పుకున్నాం? 5,000 కన్నా ఎక్కువైతే 3 నెలల లోపు లేదా 3 నెలల వరకు డిటైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. లేదు, ఆ డిక్రీటల్ అమౌంట్ 2,000 నుంచి 5,000కి మధ్య నుండి ఉంటే 6 వారాల పాటు డిటైన్ చేయొచ్చు. 6 వారాల లోపు ఎంతకాలం వరకైనా డిటైన్ చేయొచ్చు అని చెప్పి చదువుకున్నాం కదా. కానీ అట్లా డిటైన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్ కన్నా ముందునే రిలీజ్ చేయొచ్చా? ఆ డిటైన్ చేసిన వ్యక్తిని రిలీజ్ చేస్తే ఎప్పుడు రిలీజ్, ఏ కండిషన్స్ లో రిలీజ్ చేయొచ్చు అనేది ఈ ప్రొవిజన్స్ చెప్తుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ హీ షాల్ బి రిలీజ్ ఫ్రమ్ సచ్ డిటెన్షన్ బిఫోర్ ద ఎక్స్పిరేషన్ ఆఫ్ ద సెట్ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్. ఆ డిటెన్షన్ పీరియడ్ ఎక్స్పైర్ అవ్వక ముందునే ఆ వ్యక్తిని రిలీజ్ చేయొచ్చట. ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు? ఫస్ట్లీ ఆన్ ద అమౌంట్ provided he shall be released from such detention before the expiration of such period of detention on the amount mentioned in the warrant for his detention being paid to the officer in charge of civil prison. Civil prison officer ఎవరైతే ఉండినారో హెడ్ ఆఫ్ దట్ ప్రిజన్, ఆ ప్రిజన్ ఆఫీసర్ కి కనుక డిక్రీటల్ అమౌంట్ ఎంతైతే ఉన్నిందో అంత అమౌంట్ కట్టేస్తే అప్పుడు అతన్ని ఆ డిటెన్షన్ పీరియడ్ కన్నా ముందునే రిలీజ్ చేస్తారు కూడా. And secondly,
on the decree against him being fully satisfied. డిగ్రీ అతనికి అగెన్స్ట్ గా పాస్ అయిన డిగ్రీ ఏవైతే ఉందో అది ఫుల్ గా సాటిస్ఫై అవ్వడం. డిగ్రీ సాటిస్ఫై అవ్వడం ఏమిటంటే ఆ డిగ్రీటల్ అమౌంట్ ఏవైతే ఉందో అది మొత్తం కట్టేయడం అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అప్పుడు కూడా రిలీజ్ చేసేస్తారు. అంటే ఇతను జైల్లో ఉన్నారు, ఇతని బదులు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కట్టేశారు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కట్టారనుకోండి, అప్పుడు అతను రిలీజ్ చేసేస్తారు. థర్డ్లీ, ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పర్సన్ ఆన్ హూస్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సో డీటెయిల్డ్. ఏ వ్యక్తి అయితే అతన్ని అరెస్ట్ చేయమని అడిగారో ఆ వ్యక్తి కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారో అతన్ని రిలీజ్ చేసేయమని, అప్పుడు కూడా రిలీజ్ చేసేయొచ్చు అనమాట. నెక్స్ట్, on the omission by the person on whose application has been so detained to pay subsistence allowance. ఏ వ్యక్తి అయితే అతన్ని డిటైన్ చేయమని చెప్పారో ఆ వ్యక్తి మీద బాధ్యత ఉంటుంది సబ్సిస్టెన్స్ అలవెన్స్ కట్టడానికి కదా. ఆ సబ్సిస్టెన్స్ అలవెన్స్ అతను కట్టకపోతే అప్పుడు కూడా అతన్ని రిలీజ్ చేసేస్తారు ఆ డిటెన్షన్ పీరియడ్ కన్నా ముందనే. రైట్, ఇవి అయితే 4 సందర్భాలు అనమాట. ఆ డిటెన్షన్ పీరియడ్ ఎంతైతే ఉందో ఆ పీరియడ్ కన్నా ముందునే, అది ఎక్స్పైర్ అవ్వక ముందునే ఈ 4 సందర్భాల్లో అయితే ఏదో ఒక సందర్భంలో ఆ వ్యక్తిని అయితే రిలీజ్ చేసేయొచ్చట. Provided also that he shall not be released from such detention under clause 2 or clause 3 without the order of a court. ఇక్కడ ఏం చెప్తున్నారు, సివిల్ ప్రిజన్ లో సివిల్ ప్రిజన్ అథారిటీ ఎవరైతే ఉండినారో వారు ఈ 2 సందర్భాలు కాకుండా మిగతా సందర్భాల్లో అతను రిలీజ్ చేయొచ్చు. ఈ సందర్భాల్లో మాత్రం కోర్ట్ ఆర్డర్ ఇస్తేనే అతన్ని రిలీజ్ చేయాలి. ఏ సందర్భాలు అంటే క్లాస్ 2 అండ్ క్లాస్ 3లో చెప్పినట్టు. క్లాస్ 2లో ఏం చెప్పుకున్నాం, when the decree has been fully satisfied. అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎక్కడ కడతారో ఆ డబ్బంతా తీసుకెళ్లి కోర్టులో కడతారు. సో కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అనమాట, అతన్ని వదిలేయండి అని చెప్పి. సో అప్పుడు అటువంటి ఆర్డర్ మీద రిలీజ్ చేస్తారు. లేదా 3లో చెప్పారు, ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పర్సన్ ఆన్ హూస్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సో డీటెయిల్. ఏ వ్యక్తి అయితే అతన్ని డిటైన్ చేయమని చెప్పారో ఆ వ్యక్తే మళ్ళీ అప్లికేషన్ పెడతారు. ఎవరికి పెడతారు, కోర్టుకి. మళ్ళీ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు, అయ్యా వ్యక్తిని రిలీజ్ చేసేయండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కోర్టు మళ్ళీ ఆర్డర్ చేస్తుంది అనమాట. సో ఈ 2 సందర్భాల్లో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు ఆ వ్యక్తిని రిలీజ్ చేయడానికి లేదు. ఓకే, ప్రొవైడెడ్ ఆల్సో దట్ హీ షల్ నాట్ బి రిలీజ్ ఫ్రమ్ సచ్ డిటెన్షన్ అండర్ క్లాస్ 2 ఆర్ క్లాస్ 3 వితౌట్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు ఆర్డర్ చేయక ముందు అయితే రిలీజ్ చేయడానికి లేదు. రైట్, అండ్ ఇవన్నీ అనేది యాడ్ చేస్తారండి. ఎప్పుడు ఆల్ఫాబెట్స్ తో కనిపించినా అది ఇట్ ఈస్ అన్ అడిషనల్ ప్రొవిజన్ యాడెడ్ టు ద కోడ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి అనమాట. అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారండి? 1976 అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. కానీ అది అమల్లోకి వస్తుంది 1977 నుంచి. సో 1977 నుంచి అమల్లో ఉన్న ప్రొవిజన్ ఏమిటి, ఫర్ ది రిమూవల్ ఆఫ్ డౌట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ చెప్తున్నాను. ఏమిటి, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ no order for the detention of judgment debtor in civil prison in execution of a decree for the payment of money shall be made where the total amount of decree does not exceed 2000 rupees. డిక్రీటల్ అమౌంట్ ఏమైతే ఉన్నిందో అది 2000 రూపాయల కన్నా తక్కువైతే అసలు అరెస్ట్ చేయకూడదు, డిటైన్ కూడా చేయకూడదు. రైట్, ఈ ప్రొవిజన్ 1976 అమెండ్మెంట్ ద్వారా కోడ్ లో యాడ్ చేయబడింది అనమాట. జడ్జ్మెంట్ డెటార్ సబ్సెక్షన్ 2 says a judgment debtor released from detention under this section shall not be merely by reason of his release be discharged from his debt, but he shall not be liable to be re-arrested under the decree in execution of which he was detained. ఒకసారి ఈ సెక్షన్ ప్రకారం ఆ వ్యక్తిని కనుక రిలీజ్ చేస్తే he shall not be, అతను రిలీజ్ చేసినంత మాత్రాన అతను ఆ సో కాల్డ్ బాధ్యత నుంచి, డబ్బు కట్టాల్సిన బాధ్యత నుంచి అయితే రిలీజ్ అయినట్టు కాదు. కానీ అతన్ని మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చి డిటైన్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని డిటైన్ చేయమని అడిగారో ఆ వ్యక్తి అప్లికేషన్ పెట్టుకున్నారు కోర్టుకి, అతను రిలీజ్ చేసేయండి, డిటైన్ చేయకండి కోర్టులోని. కోర్టు ఆర్డర్ పాస్ చేసి రిలీజ్ చేసామని మళ్ళీ ఇతను తిక్కరేకి కొన్ని రోజులు పోయి అయ్యా మళ్ళీ డిటైన్ చేయండి అంటే అదే ఆట కాదు కదా ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఒకసారి రిలీజ్ చేశాక మళ్ళీ ఆ వ్యక్తిని అయితే సెకండ్ టైం డిటైన్ చేయరు. డిటైన్ చేయనంత మాత్రాన అతని లైబిలిటీ నుంచి విడుదల అయిపోయారా, ఇంకా డబ్బు కట్టక్కర్లేదా అంటే నో, ఇట్ ఇస్ నో దట్. అతని బాధ్యత నుంచి విడుదలైతే కారు, అతనికి డబ్బు కట్టాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అది ఎన్ఫోర్స్ చేసుకోవడానికి ఇంకొక మోడ్ ఎత్తుక్కోవచ్చు డిగ్రీ హోల్డర్ చెబుతాను. రైట్, దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 58. ఇస్ దిస్ క్లియర్ అండి? Yes, madam. Yes, madam. Yes. చలో, I'll take you leave. It's already 6:37. డౌట్స్ ఏమైనా ఉన్నాయా అండి?